ప్రభు గొప్ప నామానికి మహిమ. దేవుని వాక్యంలో నుండి ప్రభువుకే స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక తీసుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. నేనే చదువుతున్నాను, స్క్రీన్ మీద మీకు కనపడిద్ది, మీ బైబిల్లో కూడా మీకు ఉంటుంది. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. మళ్ళీ చదువుతాను. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనయును అలెగ్జంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును అపేక్షిద్దాం. ప్రభు మనతో మాట్లాడాలి. మనుషుడు మాట్లాడితే నిష్ప్రయోజనం ఎవరికైనా. అందుకే మర్యాదగా ప్రార్థన చేసుకోండి, లేకపోతే మీరు వచ్చింది వేస్ట్ అయింది. నిండు మనసుతో ప్రార్థన చేయండి. ప్రభా, నీ దాసుని ఉపయోగించుకొని నువ్వు మాతో మాట్లాడు ప్రభా. నీ మాట కోసం వచ్చాం తండ్రి. మేమందరము నీ మాట చేతనే ముందుకు వెళ్ళగలం గనుక దయచేసి నీ ఉపదేశం మాకివ్వు. మా స్థితులు పరిస్థితులు అన్నీ ఎరిగిన వాడవు గనుక మా నాన్న నీ మాట కావాలి మాకు నాన్న, మాతో మాట్లాడమని అడుగు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. మా బిడ్డల్ని ఈరోజు ఇలాగ సమకూర్చావు. ఈ శుక్రవారం, ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ రీతిగా తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు నాన్న, స్తోత్రాలు, వందనాలు నానా. నీ దాసుడు ఏదో చెప్తాడని, నీ కుమారుడు ఏదో చెప్తాడని, నీ బిడ్డ ఏదో చెప్తాడని వారు నీ బిడ్డ మాటల కోసం లేరు కానీ నీ మాట కోసం ఉన్నారు. అయితే వారు ఒకటి నమ్మారు, నీ బిడ్డ నుండి నువ్వు మాట్లాడతావని. దయచేసి నా ప్రభువా, నీవు వారితో మాట్లాడు, నాతో కూడా మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్య బంధకార శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి మా అందరినీ సంధించమని. ఇక్కడ ఉన్నవారు, లైవ్లో ఉన్నవారు, జూమ్లో ఉన్నవారు అందరూ ఆయన వేల కొలది ప్రజలు నా ప్రభువా నీ పాదాల చెంత నిరీక్షిస్తుండగా దయతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దాం. నిజంగా చెబుదాం. అది ఒరిజినల్. చదవబడిన వాక్య భాగములో తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని గూర్చి పౌలు ప్రేమతో మాట్లాడుతున్న మాటల్లో ఒక మాట అది. నా కుమారుడవైన తిమోతి, పుట్నోట్లో పిల్లవైన తిమోతి అన్నాడు. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై
నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములో చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. తిమోతి, విశ్వాసము కలిగిన వారందరూ కూడా మంచి మనస్సాక్షి కలిగిన వారు. ఎవరైతే క్రీస్తు యేసునందలి విశ్వాసాన్ని కోల్పోతారో వారు చెడిన మనస్సాక్షి గలవారు. అలాంటి వాళ్ళల్లో హుమేనైను, అలెగ్జాంద్రును అనే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి మంచి మనస్సాక్షిని ప్రదర్శించారు, కానీ తర్వాత వారు విశ్వాసాన్ని విసర్జించి వారి మనస్సాక్షి చెడిపోయినదని నిరూపించుకున్నారు. కానీ నీవు మంచి మనస్సాక్షి కలిగి విశ్వాసాన్ని తుదమట్టుకు నువ్వు కాపాడుకోవాలి. నీ గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున, అంటే నాకు తెలిసి తిమోతి గురించి అనేక సంగతులు పలికినది పౌలే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అంటాడు, నా హస్త నిక్షేపణము వలన. చూడండి, తిమోతికి రాసినటువంటి 2 పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువునానా. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. మరో చోట అంటాడు, చూడండి 4:14, తిమోతి మీద పౌలు చేతుల నుంచి కొన్ని మాటలు ప్రవచించాడు, కొన్ని సంగతులు ఆ బిడ్డ కోసం ప్రార్థించాడు. అలాగే పౌలుతో పాటు మరికొంతమంది కూడా పెద్దలు తిమోతి మీద చేతుల నుంచి ప్రార్థించి ప్రవచన మూలంగా కొన్ని మాటలు పలికారు. దైవజనులు ఎప్పుడైనా మన మీద చేతుల నుంచి ప్రార్థించేటప్పుడు శ్రద్ధగా ఆలకించాలి. అది మంచి అలవాటు. ఆ ప్రార్థనలో వారు ఏం పలికారో కూడా మనం గ్రహించాలి. అంటే మధ్యాహ్నం కూటం అయిన తర్వాత మళ్ళా నేను ఇక ప్రార్థన చేసినా కూడా పోకుండా పెద్దగా చేయాలి, వినపడలేదని మళ్ళీ నిలబడారు. గుంపులో ప్రార్థించేటప్పుడు అది జస్ట్ బ్లెస్సింగ్ అనమాట, చేతుల నుంచి పంపించడమే. పర్సనల్గా ఎప్పుడైనా మనం సమీపంగా కలిసినప్పుడు ఏదన్నా పర్సనల్గా ప్రేయర్ చేసేటప్పుడు కొన్నిసార్లు అలాంటి సందర్భాలు వస్తాయి. అప్పుడు దైవజనులు, నేనే కాదు ఏ సేవకుడైనా సరే, ఆత్మీయుడు దైవజనుడు నీ మీద చేతులు ఉంచినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏదో ఒకటి చేశాడులే అని ఎరుముఖం వేసుకొని మర్చిపోకూడదు. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే, పెద్దలు మన మీద చేతులుంచి ప్రార్థన చేసేటప్పుడు మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో వాళ్ళ ప్రార్థనలో ప్రవచనాత్మకంగా దేవుడు పలికిస్తాడు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, నీకు మెమరీ ఉంటే నాకు గుర్తుపెట్టుకుంటానంటే గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, పెద్దలు నీ మీద చేతులుంచి ప్రార్థన చేసేటప్పుడు, దైవజనులు నేనే కాదు అన్నోళ్ళు ఎవరు నీ మీద చేతులుంచి పర్సనల్గా ప్రార్థన చేసినా, ఇప్పుడు రోజు కొంతమంది దైవజనులు ఇక్కడ ఉంటారు. మీరు ఏదో ప్రాబ్లంతో వచ్చినప్పుడు దైవజనులు మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి కొన్నిసార్లు కొన్ని విషయాలు వారు ఎరుగకయ్యే పలుకుతారు. ఆ మాటలు గుర్తుపెట్టుకోవటం మర్చిపోవద్దు. ఆ పలికినటువంటి మాటలు నీకు 2 సంగతులను తెలియజేస్తాయి. ఒకటి, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో కొన్నిసార్లు నువ్వు నెక్స్ట్ ఏం పొందబోతున్నావో వాళ్ళ నోట ఆ మాటలు దేవుడు పలికించే అవకాశం ఉంది. దానివల్ల నువ్వు ఆదరించబడే అవకాశం ఉంది. రెండవది, అందుకు అనుగుణ్యంగా నిన్ను నువ్వు రెడీ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆ మాటలు మనం విన్నప్పుడు, ఇప్పుడు నా మీద చేతులు ఉంచాడు, నీవు అనేక సంఘములను కట్టాలి అని అనడు. చేతులుంచి, ప్రభువా నీ బిడ్డను దీవించు నాయనా, నీ బిడ్డకు కృపనివ్వు, నీ బిడ్డ ఇక్కడ పరిచర్య చేస్తున్నాడు, నీ బిడ్డ ద్వారా ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ పరిచర్య విస్తరించాలి, రాష్ట్రమంతటా అనేక ప్రాంతాలలో ఈ పరిచర్య విస్తరించాలి, దేశమంతటా అసలు ఏమంటాడో, ఏం పలుకుతున్నాడో నేను మౌనంగా వింటా. నీ బిడ్డకు ఇదిగో ఈ విషయాల్లో సహాయము చేయి, ఈ విషయాల్లో సహాయము చేయి అని ఏ సంగతులు వారు పలుకుతున్నారో ఆ మాటలు శ్రద్ధగా వింటా. అప్పుడు నాకు 2 అర్థం అవుతాయి. ఒకటి, వారి నోట నుండి పరిశుద్ధాత్మ ఏం ప్రార్థన చేపిస్తున్నాడో, పరిశుద్ధాత్మ వారి నోట నుండి ఏం ప్రవచింపజేపిస్తున్నాడో నాకు అర్థమైద్ది. దాన్ని బట్టి నాకు భవిష్యత్తు కర్తవ్యం అర్థమైద్ది. దానికోసం నేను ఎలా రెడీ చేసుకోవాలో కూడా నాకు అర్థమైద్ది. కాబట్టి పెద్దలు చేతులుంచి ప్రార్థించినప్పుడు, లేదా వారు ప్రార్థన అయిపోయిన తర్వాత అయినా సరే, నీ విషయంలో దేవుడు ఇదిగో ఇలాంటి కార్యాలు నెరవేర్చబోతున్నాడని విశ్వాసంతో వారు పలికేటప్పుడు దేవునికి స్తోత్రం అని ఆ మాటల్ని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? అది మంచి అలవాటు. అంతేగాని ఏదో ప్రార్థన చేశారు వెళ్ళిపోయారని చెప్పి నువ్వు ఆ దులిపేసుకొని వెళ్ళకూడదు. ఏం పలికాడో అది గుర్తుపెట్టుకోవాలి.
పౌలు చేతులుంచి కొన్నిసార్లు ప్రార్థనలో ప్రవచించాడు తిమోతికి. అలాగే కొంతమంది పెద్దల చేత ఆయన ప్రార్థన చేయించుకున్నప్పుడు వారు కూడా ప్రార్థనలో కొన్ని మాటలు పలికారు. ఆ సంగతులన్నీ తిమోతి గుర్తుపెట్టుకున్నాడు. బహుశా నాకు తెలిసి పౌలు గారితో పంచుకొని ఉంటాడు, ఫలానా ఆయన నా కోసం ప్రార్థించి ఇలాంటి మాటలు పలికాడయ్యా అని. ఆ మాటలన్నీ పౌలుకు తెలుసు. దైవజనులు నీ కోసం ప్రవచించారు, ప్రవచన మూలముగా నువ్వు కొన్ని కృపా వరములను పొందావు, ఆ వరాలు ప్రజ్వలించాలి. అలాగే నీ గురించి మొదట ప్రవచింపబడిన ప్రవచనములో చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అన్నాడు. మొదట ఒక మంచి మాట అందించాను, గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పటికీ విశ్వాసులు ఏం చెప్పాను ఇప్పుడు చెప్పండి. పెద్దల చేతులుంచి ప్రార్థించినప్పుడు, దైవజనుల చేతులుంచి ప్రార్థించినప్పుడు వెంటనే మర్చిపోవాలి. తలకాయ చూపుతున్నారు ఏంది? మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏమి విషయాలు వాళ్ళు ప్రవచించారో, ఏ విషయాలు వాళ్ళు ప్రార్థించారో అవి నెరవేరునట్లుగా ప్రార్థించాలి, సిద్ధపడాలి. భవిష్యత్తు ప్రణాళికలు వాటికి సంబంధించే ఏర్పాటు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. తిమోతికి చెబుతున్నాడు, తన ఆత్మీయ కుమారుడికి, నీ గురించి ముందుగా ప్రవచింపబడిన ప్రవచనములో చొప్పున మంచి పోరాటమును పోరాడాలి. చాలా పెద్ద పోరాటం ఉంది తిమోతి నీకు. నీ పోరాటాన్ని గురించి, నువ్వు ఎదుర్కోబోతున్న పరిస్థితుల గురించి ప్రవచనాలు వచ్చినాయి. నేను పలికాను, కొంతమంది దైవజనులు పలికారు. దాన్ని బట్టి నీకు ఎదురయ్యేటువంటి పోరాటాల్లో మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి. ఏమేం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మంచి మనస్సాక్షిని. ఈ రెండే చెప్పాడు. ఆస్తుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పలా. ఇంకా వేటినో జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పలా. రెండే రెండు, విశ్వాసము, మంచి మనస్సాక్షి. కొంతమంది ఈ పోరాటంలో ఓడిపోయారు. వాళ్ళలో హుమేనాయను, అలెగ్జాంద్రును అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒకప్పుడు మంచి విశ్వాసులు, మంచి మనస్సాక్షి కలిగి ప్రవర్తించారు. తర్వాత విశ్వాస విషయమే ఓడ బద్దలైపోయినట్టుగా వాళ్ళ బతుకులు అయిపోయి, విశ్వాసాన్ని విడిచిపెట్టి మంచి మనస్సాక్షిని త్రోసివేసి దరిద్రులు అయిపోయారు, భ్రష్టులు అయిపోయారు. వాళ్ళని సాతాను చేతికి అప్పచెప్పటమే, రక్షణలో నిలవలేకపోయారు. నువ్వు అలాగూ కావద్దు తిమోతి అని మంచి పోరాటము పోరాడయ్యా అని తిమోతితో మాట్లాడుతున్నాడు పౌలు. సరే, బాగుంది. ఇప్పుడు తిమోతికి రాసిన 2 పత్రికలో చూడండి ఒక్కసారి, జస్ట్ పేజీ తిప్పుకోండి. 2 పేజీలు తిప్పితే చాలు, 2వ పత్రిక వచ్చింది. అందులో మళ్ళీ అంటాడు, 3-4 వచనాలు చదువు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు, మళ్ళా పోరాటం అంటాడు. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. స్తోత్రం. మళ్ళా పోరాటాన్ని తీసుకొచ్చాడు. యుద్ధరంగం అంటాడు, ఫైట్ చేయి అంటాడు, పోరాటం అంటాడు. ఇందాకేమన్నాడు? నువ్వు మంచి పోరాటం పోరాడాలి నాయనా, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మంచి మనస్సాక్షి కాపాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మంచి పోరాటం పోరాడాలి, జీవన వ్యాపారాల్లో చిక్కుకోవద్దు. నిన్ను దండులో చేర్చుకుంది ప్రభు, కాబట్టి ఆయన సైనికుడివి నువ్వు గనుక నీలో నిలిచి ఉన్న విశ్వాసం నువ్వు కాపాడుకోవాలి, అనేకుల్ని విశ్వాసంలోనికి నడిపించాలి. ఈ 2 విషయాల్లో నీకు పోరాటం ఉంది గనక పోరాడాలి నువ్వు అంటున్నాడు మళ్ళా. స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, మాకు పోరాటం స్టార్ట్ అయింది అనుకోండి. ఇక 3వది, 4వ అధ్యాయము 7వ వచనంలో ఆయన తన పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, మంచి పోరాటం పోరాడి తిని. అద్దుగద్దుగద్దుగు 4:7లో తిమోతికి చెప్పి చివరికి తన పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పాలి. ఏమండి? 3 చోట్ల
రెండు చోట్లేమో తన ఆత్మీయ కుమారుడికి పోరాడయ్యా, విశ్వాసాన్ని కాపాడుకోయ్యా, మంచి మనస్సాక్షిని కాపాడుకోయ్యా, నీ కోసం పోరాడుకోవాలి, ఎదుటి వాళ్ళ కోసం కూడా నువ్వు పోరాడాలి నాయనా తిమోతి. ఈ విషయాలు ప్రవచనాత్మకంగా నీకు అందించబడ్డాయి నాయనా. మరి కొంతమంది అయితే విశ్వాసాన్ని వదిలిపెట్టి భ్రష్టులైపోయారు. మరి అలాంటి దాడులు నీ మీద జరిగినప్పుడు నువ్వు తిప్పికొట్టాలి, నువ్వు నిలబడాలి అని తన బిడ్డను ధైర్యపరుచుకొని ఇక తన సంగతి మాట్లాడుతున్నాడు. ఇక నా సంగతి అంటావా? ఇక మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని తన పోరాటాన్ని గురించి కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఈ పోరాటం అనే మాటలోకి వచ్చేసరికి మనం మన కోసం పోరాడాలని చెప్పాను, ఎదుటి వాళ్ళ కోసం కూడా మనం పోరాడాలి అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి 2 మాటలు. ఎవరితో పోరాడాలి, దేని గురించి పోరాడాలి, ఎందుకోసం పోరాడాలి? మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, అనేకుల్ని క్రీస్తునందల విశ్వాసంలోకి తీసుకొని రావడానికి మనం పోరాడాలి. సరే, ఈ పోరాటం మనం చేయడానికి పూనుకున్నప్పుడు మన ప్రత్యర్థులు ఎవరు, మనకు అడ్డు తగిలే వాళ్ళు ఎవరు, మన మీద దాడి చేసేది ఎవరు అంటే మన శరీరము, ఈ లోకము, లోక సంబంధులు, అలాగే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు, ఈ లోకనాథులు, ప్రధానులు, అధికారులు. వీళ్లతో మనకి పోరాటం ఎదురైద్ది. ఈ పోరాటం మనం ఎదుర్కోవాల్సిందే ప్రతి ఒక్కరం. కొంతమంది కొన్ని ఎదుర్కొంటారు, కొన్ని రకాలు, కొంతమంది కొన్ని రకాలు ఎదుర్కొంటారు. మొత్తానికి క్రీస్తు యేసునందలి విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళందరూ ఫైటింగ్ సీన్లోనే ఉన్నారని చాలాసార్లు చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందులో ఉన్నారు? పోరాటములో ఉన్నారు, ఫైటింగ్ సీన్లో ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, అసలు ఈ పోరాటము పౌలు ఎన్ని రకాలుగా ఎదుర్కొన్నాడో సింపుల్గా మనకు చూపించే వచనం 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 24 నుంచి చదివితే ఉంటుంది. చూడండి ఒకసారి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని. ఆగాలి. జైల్లో పడ్డాడంట చాలాసార్లు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, దేవుడు సర్వశక్తుడా కాదా? మన దేవుడు పెద్దగా చెప్పాలి. ఏదైనా చేయగల సమర్థుడా కాదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? పౌల్ని జైల్లో పడకుండా చేయలేడా? సరే, అట్లాగండి, చదువు. అపరిమితంగా దెబ్బలు తింటిని. దేవుడు సర్వశక్తుడా కాదా? చెప్పండి. బలవంతుడా కాదా? ఏదైనా చేయగలడా లేదా? ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? పౌల్ని దెబ్బలు తినకుండా తప్పించలేడా? కొన్నిసార్లు అయితే చచ్చిపోయాడని బయటికి ఇచ్చిపోయారు. బాగా వినాలి. ఈరోజు అందరూ మైండ్ దగ్గర పెట్టుకొని వినండి. మీరు దేవుణ్ణి అడిగే చాలా ప్రశ్నలకి జవాబులు వస్తాయి. ఈరోజు వినండి, చదువు. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. ప్రాణాపాయం అంటే ఏం లేదు, ఇక చావుకి అంగుళం దూరం అన్నట్టు అయిపోయింది నా చరిత్ర అని పౌలు అనుకున్న ఘట్టాలు అనేకమట. అంటే లెక్క కూడా పెట్టలేదు, అన్నిసార్లు ప్రాణాపాయాలు ఎదుర్కొన్నాడు. మరి వాగ్దానం చేశాడుగా దేవుడు, ఏ అపాయము నీ గుడారమును సమీపించదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీకు అపాయము కలుగదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీకు అపాయం కలగదు. అపాయం కలగదంటే అనేక పర్యాయములు, మామూలు అపాయాలు కాదు, ప్రాణాపాయములలో ఉంటిని అన్నాడు. ఆ ప్రాణాపాయాల్లోంచి అందులో పడకుండా, అసలు ఆ పరిస్థితే లేకుండా దేవుడు చెయ్యలేడా? పెద్దగా చెప్పాలి. అది చదువు. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటి. 5 సార్లు సొంత జనులు నడివీధిలో నిలిపి పేతుర్ని 5 సార్లు కొట్టారండి దెబ్బలు. 1 తక్కువ 40, కొట్టిన ప్రతిసారి 1 తక్కువ 40 అంటే 39 దెబ్బలు.
5 × 39 = ఎంతో కొంత సరే 40 వేసుకో, 5 × 4 = 20, 200, అందులో 5 తీసేయి, అయిపోయే. మరి దానికి ఏంది లెక్కలు వేస్తున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు ప్లస్సులు చేస్తే కూడా లెక్కలు ఈజీగా వస్తాయి తెలుసా. అన్ని దెబ్బలు తిన్నాడు, దారుణంగా కొట్టబడ్డాడు. వాళ్ళు కొట్టేది మళ్ళీ రెల్లు పొలలతో కొడతారు వాళ్ళు. అట్లా చీలిది చర్మం, అలాంటి దెబ్బలు తిన్నాడు పాపం. అయిపోలా, నాకు అర్థంగా అయిపోలా. దా ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని 3 సార్లు బెత్తాలతో, 5 సార్లు. మరి ఏ దెబ్బలు తిన్నాడో మరి అంతకుముందు 5 సార్లు. మరి కొరడాలతో కొట్టారో, బెత్తాలతో కొట్టారో, అరచేతులతో కొట్టారో, మరి మొత్తానికి 39 అయితే కొట్టారు. అట్లా 5 సార్లు కొట్టారు. 3 సార్లు ఏమో బెత్తాలతో కొట్టారు. ఆ బెత్తాలే నేను చెప్పింది, తాట తీసుకొని వస్తాయి. చదువు. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, అప్పుడే చచ్చిపోయాడని బయటికి ఇచ్చింది. ఊరు వెలుపలికి ఇచ్చిపోయారు రాళ్లతో సావు కొట్టి. బెత్తాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడ్డాడు. ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపాడు. అయిపో అనేక ప్రయాణములలో. సరే 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 ఇప్పుడు ఒక మాట చెబుతా, మళ్ళీ వెనక్కి రండి. వాళ్ళంటే దుర్మార్గులండి. యేసయ్యను ప్రకటిస్తున్నాడు, పట్టుకొని కొట్టారు. సరే తీసేయి, కొట్టారు. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఇంకొక మాట అడుగుతాను నేను. ఓడ పాపం సముద్రంలో ఓడ పగిలి శ్రమ పట్టడం ఏంది? ఓడను కాపాడలేడా దేవుడు? ఆయన పగిలిపోయే ఓడలో ఎందుకు ఎక్కనిచ్చాడు? పగిలిపోయే ఓడలు ఎక్కనేయకూడదు కదా. దేవుడు పౌలు పిలిస్తే పలుకుతాడు కదా, వెంటనే చెప్పాలి కదా, నా కుమారుడా ఈ ఓడ ఎక్కవద్దు, ఇది ఎక్కావంటే ఓడ పగిలిపోద్ది, నువ్వు సముద్రంలో చెక్కల మీద ఉండాల్సి వచ్చింది అని చెప్పాలిగా. చెప్పలా. ఎక్కాడు, పగిలింది పాపం సముద్రంలో. ఏ చెక్కల మీద ఏ మొక్కలు పట్టుకొని ఈత కొట్టాడో మనకు తెలియదు పాపం. చదువు. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను. ప్రయాణాల్లో ఆపదలు ఏందండి? దూతలు ఎటుపోయారు? ఎటుపోయారని మమ్మల్ని అడుగుతావు. నువ్వేగా చెప్పేది, తెగ చెబుతావు మనకు దూతల కాపుదలు ఉంది. మరి నిజంగా ఎటుపోయారు? ప్రయాణములో ఆపదలంట, నదుల వలనైన ఆపదలంట, దొంగల వలనైన ఆపదల్లో. ఇది ఇంకా దారుణం. మరి దొంగల చేతిలో కూడా పడ్డాడంట. వాళ్ళెంత దరిద్రులో చూడు, పౌలు పట్టుకొని కొట్టారు వాళ్ళు. పౌలు పరిస్థితి ఎట్టుందంటే, దారిని పోయేవాడు కూడా వచ్చి పౌల్ని కొట్టిపోతున్నాడు. దారిని పోయేవాడు దొంగోడు కూడా వచ్చి పౌల్ని కొట్టిపోతున్నాడు. ఇదేంది వాసు ఎక్కడెక్కడ వాళ్ళంతా పౌలు మీద పడ్డారు ఏంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. మా వాసును అడుగుతున్నా చెబుతాడేమని. అయిపోలా. చదువు. నా స్వజనుల వలన ఆపదల్లోను. ఎక్కడన్నా సొంతోళ్ళు కాపాడతారు, కానీ ఇక్కడ సొంతోళ్ళు అప్పచెప్పారు. అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదల్లో. అరే పట్టణంలో పోతే అక్కడ బాధలు, అరణ్యములో ఆపదల్లో. అడవిలో పోతే అడవిలో బాధలు, సముద్రములో ఆపదల్లో. అదే సముద్రంలో ప్రయాణం చేస్తుంటే అందరు పడవలు బాగానే పోతే ఈయన పడవ బయలుపోద్ది. కపట సహోదరుల వలన ఆపదల్లో. అన్ని చాలా అన్నట్టు మళ్ళా పక్కన నమ్మకంగా చేరి అప్పచెప్పేవాళ్ళు కొంతమంది. కష్టముతోనూ, ఏమండి సుఖం లేదు, తరచుగా జాగరణలతోనూ, నిద్ర లేదు, ఆకలి దప్పులతోనూ. అయ్యో ఇది మరీ దారుణం. తరచుగా ఉపవాసం. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచుదు అన్న వాగ్దానం ఎటుపోయింది? కొండ తేనెతో నిన్ను తృప్తిపరచేదను అన్న వాగ్దానం ఎటుపోయింది? నీ గంపయు పిండి పీసుకు తొట్టియు ఆశీర్వదించబడునన్న వాగ్దానం ఎటుపోయింది? నీ కొట్లలో ధాన్యము, నీ గానుగలలో నూనె, ద్రాక్షరసము పొర్లి పారును అన్న వాగ్దానాలు ఎటుపోయినాయి? ఆకలి దప్పులతో అన్నాడు, కనీసం అన్నం కూడా పెట్టలేకపోయాడు ఏందండి మన ఎల్షద్దాయి? ఎల్షద్దాయ్
నన్నిల చూచువడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్, నన్నిల కాచువడా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. ఏడి మన ఎల్షద్దా ఎడిపోయాడు, అన్నం కూడా పెట్టలేదు, రొట్టె కూడా లేదు, అయిపోలా. చదువు. తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ, కొన్నిసార్లు ఏమో ఆయన ఫుడ్ ఉండగా ఉపవాసం ఉన్నాడు, కొన్నిసార్లు లేక ఉపవాసం ఉన్నాడు. అయిపోలా, కప్పుకోవటానికి దుప్పటి కూడా లేదు. దిగంబరత్వముతోనూ, ఆగక్కడ చలి 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 చిన్న మాట, అన్నం లేకపోయినా ఉండొచ్చు, చలికి దుప్పటి లేకుండా మాత్రం కష్టం. చలితో కప్పుకోవటానికి దుప్పటి కూడా లేదు. అంత దుప్పటి కూడా ఇలేకపోయాడా మన ఎల్షద్దాయ్? అదోనాయ్ మన సైన్యములకు అధిపతి, యూదాగోత్రపు సింహం, నజరేయుడైన యేసు. అయ్యయ్యో, అంత దుప్పటి గుడ్డ కూడా ఇవ్వలేకపోయాడా? సరే వదిలే, ఆఖరి మాట చూడు, లాస్ట్ ఆ తర్వాత చూడు. దిగంబరత్వముతోనూ ఉంటుంది. అయ్యయ్యో, చలి కప్పుకోవటానికి తీసేసి ఒళ్ళు సిగ్గు కప్పుకోవటానికి కూడా గుడ్డ ఇవ్వలేకపోయాడా? బట్టలు ఇవ్వలేకపోయాడా? ఎప్పుడు రాలేదా ఈ డౌట్ మీకు? అసలు మనం ఏమనుకుంటున్నాం, మనకి ఏదైనా తక్కువ చేస్తాడు అనుకుంటున్నాం ఆ దేవుడు? మన వాగ్దానాలన్నీ, ఏ వాగ్దానం వస్తే మనకి హ్యాపీ? నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏదియో తక్కువ కాదు. అబ్బా ఎంత మంచి వాగ్దానం. నిన్ను తలగా ఉంచేదను కానీ తోకగా ఉంచనంటే, అబ్బా ఎంత వాగ్దానం, ఎంత మంచి వాగ్దానం. నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవించబడును, అబ్బా ఎంత మంచి వాగ్దానం. భయపడకము, నేను నీకు తోడై ఉండేదను అంటే అది తీసుకొని నా దగ్గరికి వస్తారు. అన్న భయపడకు అన్నాడు అంటే భయం కలిగే పరిస్థితులు వస్తాయనేగా లాజిక్. మళ్ళా దేవునికి స్తోత్రం కలుగును గాక. హలే, భయపడకు అని వచ్చిందంటే ఏదో భయం కలిగే పరిస్థితులు వస్తాయనే కదన్నా. ఏమొస్తాయంటావు? నేనేమంటానంటే, నువ్వు ఆ ముందు మొక్క ఎందుకు చదివా, తర్వాత ఇంకో మొక్క ఉందిగా, అది చదివి నన్ను వదిలిపెట్టమ్మా, నా పేణాన్ని వదిలిపెట్టమ్మా. భయపడకు అన్నాడంటే భయం కలిగే పరిస్థితులు వస్తాయని నువ్వు లాజిక్ తెచ్చావు. తర్వాత మొక్క ఏమన్నాడు, నేను నీకు అన్నాడుగా, ఆ మాటను బట్టి పో. ఇక ఎన్ని భయాలు వచ్చాయేమి, ఆయన నీకు తోడై ఉంటాడంటే హాయిగా వెళ్తా. తమ్ముడా బాగా విను, హృదయానికి ఎక్కించుకో ఈ విషయాలు. ఇప్పుడు నన్ను అడిగితే పౌలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నీ చాలా గడ్డు పరిస్థితులు. మరీ దారుణం ఏంటంటే దిగంబరత్వంతో కూడా ఆయన ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఒకరోజు. అంటే కనీసం తన ఒంటి మీద వస్త్రాలు లేని పరిస్థితి కూడా ఆయన ఫేస్ చేశాడు. నేను అంటున్నాను, ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళ దుస్తులు పాతగిల్లలేదు, వాళ్ళ పాదరక్షలు అరిగిపోలేదు. అద్భుతమా కాదా? 40 ఏళ్ళు పిల్లలకి చిన్నప్పుడు అంగి వేశారనుకోండి, 40 ఏళ్ళు వాళ్ళకి సమృద్ధిగా వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మంచిగా బట్టలు ఇచ్చాడని ఉందా? ఈ మాట ఉందా లేదా? ఎక్కడుందో చూడండి. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వారి దుస్తులు పాతగిలలేదు, వాళ్ళ పాదరక్షలు అరిగిపోలేదన్న మాట ఎక్కడుందో తీస్తే శబాష్ అంట. పెద్దగా చెప్పురా. ఏంది శబాష్? ద్వితీయోపదేశ కాండం తీసుకోండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు. ఎవరైనా ఒకే డ్రెస్సుని లేకపోతే వాడుకున్న బట్టలు, ఉదాహరణకి 4 జతలు ఉన్నాయి అనుకుందాం, 40 ఏళ్ళు వస్తాయా 4 జతలు? నాకు తెలిసి 40 ఏళ్లలో 400 జతలు కూడా చాలవు మనకి. కానీ ఆనాడు ఇశ్రాయేలీయులు వేసుకున్నటువంటి ఆ వస్త్రాలు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో 40 ఏళ్ళు వాళ్ళ దుస్తులు పాత గిల్లలేదు అంటే ఊహించండి. వాళ్ళ కాళ్ళ చెప్పులు అరగలేదట 40 ఏళ్ళు. మామూలు అద్భుతమా? 6 నెలలు దొక్కామంటే చెప్పులు అరిగిపోతాయి, కానీ 40 ఏళ్ళు వాళ్ళు వేసుకున్న చెప్పులు అరగల, తెగల.
బట్టలు పాతబళ్ళ. అది చిన్న అద్భుతం అంటారా? అది 1-2 ఏళ్ళు కాదు, 40 years, 40 సంవత్సరాలు. అంత శక్తివంతుడే. పగలు మేఘస్తంభమై వాళ్ళకి ఎండ తగలకుండా అండగా నిలిచిన వాడే, రాత్రి అగ్ని స్తంభమై వాళ్ళకి చీకటి లేకుండా, లోకమంతటికి చీకటి అయితే వాళ్ళకి సూర్యోదయం లాగా నిత్యము వెలుగులో వాళ్ళని నడిపాడే, వారి ఎదుట ఎర్ర సముద్రములను పాయలు చేశాడే, శత్రువులను ఎర్ర సముద్రంలో ముంచి పడేశాడే, బండ నుండి వాళ్ళ కోసం మధుర జలాలు రప్పించాడే, ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడే, వాళ్ళకి మాంసాపేక్ష కలిగితే వాళ్ళ కోసం పూరెడి పిట్టలను రప్పించి వాళ్ళ పాళెము చుట్టూ పడేటట్టు చేశాడే. సర్వశక్తుడు గదు, పరాక్రమశాలి గదు, రోషము గలవాడు గదు, ఎల్షద్దాయి గదు, అదోనాయి గదు. మరి ఇన్ని కార్యాలు చేసి తన ప్రజలను నడిపించిన దేవుడు పౌలు దగ్గర ఎందుకని పౌలు అన్ని పరిస్థితుల్లో గుండా వెళ్తా ఉంటే చూస్తా ఊరుకున్నాడు? ఎందుకో తెలుసా? ఈరోజు టైటిల్ రాసుకో, పోరాటాన్ని ఏర్పరిచే దేవుడు. అది ఇక్కడ పాయింట్. పోరాటాన్ని ఏర్పరిచే దేవుడు. పోరాటంలో పడకుండా తప్పించేవాడు కాదు, మనకు పోరాటములను ఏర్పరిచే దేవుడు మన దేవుడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పోరాటములో గెలుపు ఇవ్వటం వేరు, కానీ అందరి ఆశ ఏంటో తెలుసా? అసలు పోరాటాలే లేకుండా జయితండి. కానీ అలా కుదరదు. పోరాటము లేకుండా దేవుడు చేయటం కుదరదు. ఖచ్చితంగా నీకు ఎవరికి తగిన పోరాటాన్ని దేవుడు వారికి ఎట్టి పరిస్థితుల్లో ఏర్పరుస్తాడు. విశ్వాసులందరికీ ఇది తప్పదు. దేవుడు తలుచుకుంటే పౌలు చెప్పిన బాధలలో ఒక్కటి కూడా పౌలుకు ఎదురు కాకుండా చెయ్యగలడు. దేవుడు తలుచుకుంటే పౌలు ఎదుర్కొన్న శోధనల్లో ఒక్కటి కూడా అతనికి ఎదురు కాకుండా చెయ్యగలడు. అప్పుడు తిమోతి పత్రిక 4:7 లేచిపోయింది. పోరాటమే లేనప్పుడు మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నాకు నీతి కిరీటం అన్న డైలాగే ఉండదు. ఇక కిరీటము కొరకు మనల్ని సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. సింహాసనానికి సిద్ధపరిచే దేవుడు. రాచరిక వ్యవస్థలో మనల్ని నాయకులుగా ఉంచగోరిన దేవుడు మన దేవుడు. రారాజు. ఆయన తన కుమారులనుగా కుమార్తెలనుగా విశ్వాసమును బట్టి మనల్ని స్వీకరించాడు. స్వీకరించిన వాడు మనకు పోరాటములో అనుభవాలను, విశ్వాస పరీక్షను అనుమతించకుండా దాటిపోనీయడు. అనుభవాలు అందులోనే నేర్పాలి. విశ్వాస పరీక్షలో కూడా అక్కడే మనం పాస్ కావాలి. కాబట్టి పౌలేమో ఏ నామం కోసం కష్టపడుతున్నాడో, ఆ నామం నిమిత్తం ఎన్ని బాధలు పడ్డాడంటే, ఎన్ని తన్నులు తిన్నాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని చెరలు అనుభవించాడో అది వర్ణనాతీతం. కానీ ఇవన్నీ పౌలుకు వస్తున్నా రాకుండా దేవుడు ఆపలేదు, కానీ అందులో పౌలు నశించకుండా దేవుడు కాపాడాడు. చాలా పొదుపుగా కొట్టారు, అట్లా కొట్టాలా, చప్పట్లు కొడితే. ఎక్కువ కష్టం చేయకుండా కొట్టాలా. చాలే, దేవునికి మహిమ. అర్థమైందా? పోరాటం లేకుండా నువ్వు అసలు వీరుడివి, నువ్వు యోధుడివి, యోధురాలివి ఎలా అవుతావు? పోరాటం లేకుండా నువ్వు యోధుడవి అని రేపు దేవుడు పిలవడానికి, పరిశుద్ధులు అనడానికి ఆస్కారం ఎక్కడా? పోరాటం నీ జీవితంలో లేకుండా యోధురాలివి అనే ఆ పిలుపుకి ఆస్కారం ఎక్కడా? అందుకే పౌలుకు తెలిసే అన్ని పోరాటాల్లో, అన్ని ప్రతికూలతలు అనుమతించిన దేవుడు మన జీవన పోరాటంలో కూడా మనకి ఎన్నో ప్రతికూలతలు అనుమతిస్తాడు. అది తప్పనిసరి. ఒకవేళ పోరాటం అనేది నీకు వద్దా, అట్లయితే యోధుడు అనే పేరు మర్చిపో, యోధురాలు అనే పేరు మర్చిపో, సైనికుడు అనే పేరు మర్చిపో, సైనికురాలు అనే పేరు మర్చిపో.
ఉండవే కాయి. కానీ అట్లా దేవుడు ఊరుకోడు. మళ్ళా నీ స్థాయిని బట్టి, నీ విశ్వాస పరిధిని బట్టి నీకు పౌలంతటి పోరాటాలు రావు. పౌలు ఉన్న విశ్వాసపు మెట్టులో ఆ స్థాయికి తగ్గ పోరాటం ఆయనకి, తిమోతి స్థాయికి తగ్గ పోరాటం తిమోతికి, షాలేము రాజు స్థాయికి తగ్గ పోరాటం షాలేము రాజుకి, అలాగే నీ స్థాయికి తగ్గ పోరాటం నీకు 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 సేవకుడా నీకు ఈ లైవ్లో వీక్షిస్తున్న వేలాది మందికి ఎవరికి తగ్గ పోరాటాన్ని వాళ్ళకి దేవుడు ఏర్పరిచే ఉంచాడు. అవేమి తెలియకుండా లేవు, అవేమి చూడకుండా లేడు, అవేమి ఎరగని స్థితిలో ఆయన లేడు. అవన్నీ నీ ముందేసాడు, సైలెంట్గా చూస్తా ఊరుకున్నాడు. ఇక్కడ వాటన్నిటిలో నుండి నువ్వు రావాలి. అయితే ఒకటి చేస్తాడు, వాటిల్లో నువ్వు నశించకుండా మాత్రం కాపాడుతుంటాడు. ఆ పోరాటాల్లో నువ్వు ఈటానికి యోగ్యులుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నిలిచినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నిలిచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. దేవునికి మహిమ. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే అన్నయ్య ఇప్పుడు పౌలు అన్న బతుకంతా అగసాట్లేనా అంటే, నో. క్లైమాక్స్లో అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు. పౌలు జీవితంలో నేను సంతృప్తిగా కూడా ఉన్నాను అన్న రోజులు కూడా ఉన్నాయి, సమృద్ధి కలిగి ఉన్నాను అన్న రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ అన్ని ఎగచాట్లు మారి రోజులు చూపించాడు. అంటే మనల్ని కూడా ఇక అట్నే సిద్ధపడంటారా, ఇంక అట్టే చావండి, మీకు ఆ పోరాటాలు అంతే తగలబడతాయని చెబుతున్నాడు అనుకుంటారని చెబుతున్నాను నేను. మళ్ళీ మీకు వెంటనే నరాల వీక్నెస్ వచ్చింది కదా, అందుకని చెబుతున్నాను ధైర్యం కోసం. పౌలు జీవితంలో అన్ని ఎగచాట్ల మారే రోజులే కాదు, ఆయన సమృద్ధిగా ఉన్న రోజులు ఉన్నాయి, సంతృప్తిగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఆయనే చెప్పాడు, నేను చెప్పలా. దేవునికి మహిమ. ఈ జీవన యాత్రలో పోరాటాలలో నుంచే మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. పోరాటము లేకుండా కుదరదు. ఎందుకంటే పోరాటము ద్వారా రెండు రావాలి. ఒకటి అనుభవం రావాలి, రెండవది మన విశ్వాస పరీక్షలో మనం విజయం పొందాలి. పొందితే రేపు అనుభవంతో పాటు కిరీటం. గత 22 సంవత్సరాలు నేను ప్రభువుని తెలుసుకొని 22 సంవత్సరాలలో నా ఆత్మీయ జీవిత ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఏ దశకు సంబంధించిన పోరాటం ఆ దశలో అనుభవిస్తానే వచ్చా, ఇప్పటికీ అనుభవిస్తానే ఉన్నా. 22 సంవత్సరాల్లో పోరాటం మానుకున్న రోజు లేదు. ఆశ్చర్యం, 22 ఏళ్ళు గడిచిపోయిందా అనిపిస్తుంది. దాదాపు 21 సంవత్సరంలో పట్టబడ్డాను, విశ్వాస యాత్ర మొదలుపెట్టాను. ఇక 22 సంవత్సరాలు ముగింపులోకి వచ్చేసాం. ఈ ఘట్టములో 22 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో రకాల పరిస్థితులు, ప్రతికూలతలు, ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు, నిందలు, అవమానాలు, తిరస్కారాలు, అప్పుడప్పుడు పురస్కారాలు, అన్నిటిలో గుండా వచ్చా. అందులో వస్త్రహీనత చూపించాడు, సమృద్ధి వస్త్రాలు చూపించాడు, లేమిని చూపించాడు, ఒకరోజు ఆహారానికి లేని రోజుని చూపించాడు, సమృద్ధిగా ఉన్న రోజును కూడా చూపించాడు.
మనుషులు తలా ఒక మాటని అవమానపరిచిన అనుభవాలు చూపించాడు, నలుగురు ప్రశంసించిన అనుభవాన్ని చూపించాడు. సుకీర్తి చూపించాడు, దుష్కీర్తి చూపించాడు, ఘనత చూపించాడు, ఆ ఘనత కూడా చూపించాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2002లో ఒక చిన్న కుటుంబంలో సభ్యుడిని. ఆనాడు ఆ చిన్న కుటుంబంలో సభ్యుడిగా అప్పటికి తగ్గ పోరాటాలు అప్పుడు ఉన్నాయి. ఆ తర్వాత 2006లో సేవకుణ్ణి. ఆ చిన్న పరిచర్యలో దానికి తగ్గ పోరాటాలు దానికి. పరిస్థితులు అనుకూలించగా అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టి, ఇరుగు పొరుగులు ఇబ్బంది పెట్టి, రోడ్డు మీద ఆరాధన చేసి, స్థలం దొరక్క ఒక ఆయన ప్లేస్ అడగటానికి పోతే ఆయన ముఖం మీద అవమానపరిచి, అప్పటికి తగ్గ పోరాడు. ఆ చిన్న పరిచర్లో దానికి తగ్గ పోరాడు. అక్కడి నుంచి ఏడకొస్తే ఇక్కడ పోరాటాలు భయంకరమైనవి. ఇక్కడ విచిత్రమైన పోరాటాలు ఎదురైనాయి. ఈ పోరాటాలు అయిపోయి చిన్నగా నిలదొక్కామంటే ఇప్పుడు మళ్ళీ బయట సంఘాలు, వాటికి సంబంధించిన పోరాటాలు మళ్ళా స్టార్ట్. ఇప్పుడైతే ఈ స్థాయికి తగ్గ పోరాటం ఈ స్థాయిలో ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా లేని బ్రదరు లెక్క ప్రకారం చూస్తే, కానీ క్రీస్తు యేసునందు మాత్రం నెమ్మది కలిగే ఉన్నా. ప్రాక్టికల్గా మామూలుగా లోకానుసారులుగా ఆలోచించిన విధంగా ఆలోచిస్తే ప్రశాంతత లేనట్టే. కానీ ఆయన ఉన్నాడు కనుక, ఆయన రెక్కలలో నాకు విశ్రాంతి కలదు కనుక ఆయన మీద భరోసా ఉంచి రిలాక్స్ ప్రశాంతంగా సాగిస్తున్నాం బండి. ఇప్పుడు నాకు అర్థం కాదు, నీకు పరిస్థితులన్నీ అనుకూలంగా పెట్టి, ఏ నొప్పి తగలకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ కరువు, ఏ కష్టం, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ శోధన, ఏ ప్రతికూలత లేకుండా శుభ్రంగా రోజుగా అప్పనంగా 4 పూట్ల మేపుతా కదలకుండా కూర్చోబెట్టి, ఏమంటారు బొజ్జయ్యా బొజ్జమ్మా అని జోకొడితే బాగుంటుందా? అట్లా చేసి నీకెందుకు ఇవ్వాలి కిరీటం? అట్లా చేసి నీకెందుకు ఇవ్వాలి బహుమానం? అట్లా చేసి నిన్ను ఎందుకు మెచ్చుకోవాలి? ఇన్ని చేసినందుకు నువ్వు ఆయన మెచ్చుకొని ఆయనకి పెట్టాలి కిరీటం, నువ్వు పెట్టాలి, అంతేగా నీకు రాదు. అందుకే సోదరా, అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ, కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన యేసుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం, సంతోషం ఇక ఆసన్నమాయే. వెతుకుతున్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతున్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికేగా నీకై యేసురాగా. అదిగో ప్రియునికేగా నీకై యేసురాగా. వెతుకుతున్నావా విడుదల దారి కనరాక? ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. హల్లెలూయా. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఈ పయనంలో ఎదురవుతానే ఉంటాయి పోరాటాలు. నువ్వు కొద్దిగా ఉన్నప్పుడు కొద్దిగా పోరాటాలు, కొంచెం ఎదుగుతున్నప్పుడు ఆ స్థాయికి తగ్గ పోరాటాలు, ఇంకొంచెం ఎదిగినప్పుడు ఆ స్థాయికి తగ్గ పోరాటాలు. ప్రతికూలతలు, పోరాటాలు లేకుండా విజయం ఎక్కడా? అనుభవం ఎక్కడా? కిరీటం ఎక్కడా? కాబట్టి ఎట్లనన్నా కానీ నేను ఎత్తి మీద కిరీటం పెట్టాలని ఆయన గోల. ఇప్పుడు వచ్చిన గొడవ అది. ఎట్లనన్నా కానీ నేను ఎత్తి మీద కిరీటం పెట్టాలి, ఆ కిరీటంలో నిన్ను చూడాలని ఆయన కోరిక, నన్ను చూడాలని ఆ కోరిక. మరి నువ్వు మోయలేనంత పెట్టేవాడు కాదు, కఠినమైన నువ్వు మోయలేనంత బరువులు పెట్టే తండ్రి కాదు నీ తండ్రి. ఒకటైతే కన్ఫామ్గా చెప్తాడు, పోరాటం అయితే తప్పదు తల్లి.
ప్రతికూలతలు అయితే తప్ప నాన్న. కాదులే అయ్యా, పౌలు గారికి అన్ని పెట్టావు కదా, నాకు అట్ట ఉంటుందేమో అని. నీకు అంత సీన్ లేదులే, కానీ నీకు నీ రేంజ్కి ఈ జాలే ఈ ఏడు కొంచెం ఏదన్నా నువ్వు ముందుకెళ్తే ఇంకేమన్నా చూద్దాం. ఏందయ్యా చూసేది ఎగసాట్లా? ఏం బహుమానాలు అయింది ఈ దాటు, ఇంకా 4 బహుమానాలు ఇద్దాం అన్నట్టు చెబుతున్నారు. ఏంది ప్రభువా? మరి అవి శ్రమలలాగా శోధనల్లాగా కనబడుతున్నాయి, కానీ అవి మారు రూపంలో ఉన్న బహుమానాలు అవన్నీ. అదే అసలు విషయం. అవన్నీ మారు రూపంలో ఉన్న బహుమానాలే. వద్దా నీకు? వద్దంటే చెప్పు, దేవుడితో కూర్చొని మాట్లాడుకో. యుద్ధం విరమించుకుంటున్నాను, నా వల్ల కాదు, ఏదో బతకడానికి 4 రోజులు ఆ తిండి పెట్టు, బట్టలు ఇవ్వు, చాలు, ప్రశాంతంగా తిని బతుకుతాను, స్తోత్రం చెబుతాను, నాకు ఈ రీటాలు వద్దు, బహుమానాలు వద్దు, నాకు ఏం వద్దను, ఏముండవు. అయినా సరే నచ్చ చెబుతాడు, ఊరుకో తిక్కలాడు, నీకు తెలియదు కాదులే అంటాడు. వద్దులే ప్రభు అన్న ఊరుకోడు. తండ్రి ఊరుకుంటాడు. నేను బడికి పోవాలే నాన్న అన్న కూడా వద్దులే, కాదులేరా అని బతిలాడతాడు. వినకపోతే 4 తగిలిచ్చేసరి సరే పంపిస్తాడు. ఎందుకు? ఎట్లనన్నా కానీ నీకు అంత విద్య నేర్పి రేపు నీ ఫ్యూచర్ నువ్వు పదిలంగా ఉండాలని నాన్న కోరికే. ఈ నాన్న బాధ కూడా అదే. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, మరి ఇప్పుడు ఎవరెవరు ఏ పోరాటంలో ఉన్నారో అది మీకు తెలుసు, మీ పర్సనల్, నాకు తెలుసు, నా పర్సనల్. మొత్తానికైతే పోరాటంలో ఉన్నారా లేదా? ఎవరికి దగ్గర ఫైటింగ్లో వాళ్ళు ఉన్నారా లేదా? ఉంటే చేతులు ఎత్తండి, అన్న నేను ఉన్నాను అన్న. అది ఎవ్వరు ఖాళీగా లేరాడా? ఉంచడు ఉండని ఈడు, అది ఇప్పుడు గొడవ. ఖాళీగా ఉంచడు ఉండని ఈడు. సేవ చేస్తున్నారు మనవాళ్ళు. అన్నీ తీసుకొచ్చి నీకు అనుకూలంగా పెడితే నువ్వు పొడిసే పోటే ఉందమ్మాడ. పాస్టర్ గారు ఏమ్మా, మంచి మంచి విశ్వాసుల్ని, మంచి ప్రేమ కలిగిన విశ్వాసుల్ని, బాగా సమృద్ధి గల విశ్వాసుల్ని, సౌండ్ విశ్వాసుల్ని, అన్ని వాళ్ళే చూసుకున్న విశ్వాసుల్ని, నీ కారు కొనిపెట్టే విశ్వాసుల్ని, నీకు రైలు కొనిపెట్టే విశ్వాసుల్ని, అన్నీ చేసే విశ్వాసుల్ని, అసలు నీకు ఏ నొప్పి తగలకుండా రథం దిగటం ఎక్కటమే నీ పని, అంతగా చూసే విశ్వాసులు ఇస్తే నీ పోటే ఉందమ్మా, నీ ప్రయాసే ఉందమ్మా, నీ పోరాటమే ఉందమ్మా. అట్లుండదమ్మా. ఒకడిని లైన్ చేస్తుంటే ఇంకొకళ్ళు ఎగుతుంటాడు, ఒక ఆమెను సరి చేస్తుంటే ఇంకొక ఆమె తయారవుతుంటుంది. పరిస్థితులు ఉండవు. మందిరం కట్టడానికి ప్రజలు ఉంటారు, స్థలం ఉండదు. కొంతమందికి స్థలం ఉంటుంది, ప్రజలు ఉండరు. చెబుతుంటాం, మారరు. విన్నట్టే ఉంటారు, వాళ్ళు చేసేవాళ్ళు చేస్తుంటారు. మనకు తెలిసినప్పుడే కడుపులో మండిపోతుంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. కొడితేనే మళ్ళీ కనపడరేమో. దేవునికి స్తోత్రం. మళ్ళీ మన మీద చెడ్డగా చెప్పుకునేవాళ్ళు, సంఘాల్లో పరిస్థితులు అయ్యి కొంతమంది అట్లా చెప్పుకుంటారు. దేవుడి వల్ల ఏమండి, మీరు ఎవరు అట్లా చెబుతారా నా మీద? ఏమో ఇప్పుడు ఎట్లానే ఫేసులు పెట్టి బాగానే ఉన్నారు, ఇంటికాడ ఏమేమి చెబుతున్నారు ఎవరికి తెలుసు నా మీద. దేవునికి స్తోత్రం. నేనైతే పక్కా చెప్తాను బాబు, సేవ అంటే అన్నీ నీకు వనరుగా పెట్టి మంచి ఆరోగ్యము, మంచి కుటుంబము, మంచి సంఘము, ఏసీ కారు, మంచి భోగాలు, తళలాడే వస్త్రం, ఇవన్నీ ఉండదు. నువ్వు బాగా పోరాడుతూ ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. నాకు ఈ రోగం ఏంది తండ్రి అంటావు నువ్వు, నోరు మూసుకొని పద అంటుంటాడు ఆయన. అసలు ఎవరన్నా ఇంత చాకిరి చేసేవాడికి రోగం పెడతారా? నీ గాయాల్లో స్వస్థత లేదా, నువ్వు నన్ను స్వస్థపరచు, నా కృప నీకు చాలు, నువ్వు పద అంటాడు ఆయన. ప్రతికూలతలు, ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు ఊహించలేవు. ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడ తేడా పడ్డా, నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఎందుకు ఇట్లా, ఏం తప్పు చేశానని నాకు ఈ శ్రమ, తప్పేం చేయలేదులే పద, ఇది విశ్వాస పరీక్షలే పద అంటాడు. ఏం విశ్వాస పరీక్ష అంటే ఇంతలో రోగం పెట్టి ఆ రోగంతో నువ్వు సేవ చేయాలంటాడు. మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తే ఎదురు వాళ్ళకి స్వస్థత వచ్చింది. పిచ్చ కామెడీ అదే. దేవునికి స్తోత్రం. మళ్ళీ నువ్వు చేతులుంచి ప్రార్థన చేయ వాళ్ళ తగ్గిద్ది. వాళ్ళే వచ్చి చెబుతుంటారు నీ దగ్గరికి వచ్చి, అన్నయ్య మొన్న రిపోర్ట్ తీసుకొని నీ దగ్గరికి వచ్చాను, ఆ రోజు ప్రార్థన చేసావా, మళ్ళీ పోతే రిపోర్ట్ మారిపోయింది అన్నయ్య.
దేవునికి స్తోత్రం అమ్మ అని చెప్పి చెప్పి ఇటు తిరిగి నవ్వుకుంటాం. నేను ప్రార్థన చేస్తే నేను చేతిలోంచి రిపోర్ట్ మారిపోయింది. మరి నా రిపోర్ట్ ఎందుకు మారట్లేదు? తుఫానులు తమ్ముడు, తుఫానులు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నన్నతి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా, తుఫాను నన్నచి పెనుగాలు నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. దేవునికి మహిమ. నమ్మకంగా వెంబడించే వాళ్ళకే పోరాటాలు. గోడ మీద పిల్లిలాగా అయితే అటు దూకుతాం, లేకపోతే ఇటు దూకుతాం వాళ్ళకి అంత పోరాటాలు ఉండవు. నమ్మకంగా దేవుని కొరకు గట్టిగా నిలబడతారు చూడు, ఆశ్చర్యం, వాళ్ళ ఆధారాలన్నీ పోతుంటాయి, వాళ్ళు అనుకున్నవన్నీ పోతుంటాయి. వాళ్ళు ఈయన నాకు ఆధారం అవుతాడు అనుకున్నాడు పోతాడు, ఈమె నాకు ఆధారం అయితే అనుకున్నాం పోయి, వీళ్ళు నాకు దిక్కు అవుతారు అనుకున్నాడు మాయమైపోతారు. ఏంది ప్రభువా ఇట్లా చేశావు? దిక్కు లేదని ఎందుకు ఏడుస్తావు? నేను ఉన్నాగా నీకు తోడై, భయపడవాకు పదా, జయం నీదేలే పదా, బహుమానం నీకే పదా అంటుంటాడు. అనుకున్న ఆధారాలన్నీ కూలిపోతుంటాయి. తగలలేదా మీకు అనుభవాలు? ఎదురుగాలేదా? ఏంటి ప్రభా ఈ పరిస్థితుల్లో? క్వశ్చన్ మార్క్. పద పద పద, నడు, ముందుకు సాగు, నేను నీ చేపట్టుకొని ఉన్నా. నువ్వు దేన్ని ఆధారం చేసుకుంటావు? ఎవరిని ఆధారం చేసుకుంటావు? ఉన్నారు పర్వాలేదులే అనుకుంటావో డ్యామేజ్ అయిపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు. అందరి అనుభవాలు ఒకే విధంగా ఉండవు. వ్యాపారాలు తలకిందులు అయిపోతాయి, ఆర్థిక పరిస్థితులు తారుమారైపోతాయి, అప్పులు కుప్పలైపోతాయి. ఏంటి ప్రభా ఈ పరిస్థితి? పదా పదా అంటుంటాడు. పోరాటంలో ఇదొక భాగం, సాగు ముందుకు అంటాడు. ఎట్లా ప్రభా బ్రతికే కష్టమైపోయింది? ఏం కాదు, నీకేం కాదు పద అంటాడు. రోడ్డు పాలు అయ్యేటట్టున్నాను ప్రభా అంటాడు. అవమానం కలగదు పద, అవమానాన్ని లక్ష్య పెట్టొద్దు పద అంటాడు. ఈ అవమానానికి ప్రతిగా బహుమానం ఉంది పద అంటాడు. నమ్మకం కుదిరిద్దా? విశ్వాసం కలిగిద్దా? విశ్వాసం ఉంటుందా? ఊడిద్దా? ఓడటానికి వీలు లేదు. అది ఇక్కడ ఫైటింగ్, అది ఇక్కడ పోరాటం. ఎందుకు చేసావు ప్రభా ఇట్లాంటి పరిస్థితి? ఎందుకు రప్పించావు నాయన నాకు? నేను ఎట్లా విశ్వాసం ఉంచగలుగుతా? అయితే విశ్వాసం వదిలేస్తావా? అట్ట వదిలేస్తాలే ప్రభా. మరి నోరు మూసుకొని పదా. వదిలేస్తావా? వదిలేస్తే ఎట్లా ప్రభా? పా మరి ఏంది? ఏది ఎట్లా పోయేది ప్రభా? ఏంది దెబ్బలేంది? ఆటుపోట్లేంది? ఎట్లా సాగిద్ది అడుగు?
నీకెందుకు, నువ్వు పద, నా మీద విశ్వాసం ఉందన్నావుగా, నడిపిస్తా పద. ఇంత చేదా, మింగాలి తప్పదు పా, నీ మంచి కోసం లేపా అంటుంటాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందండి? మీరందరూ లైన్లోనే ఉన్నారుగా. మనం అప్పుడప్పుడు కూర్చొని అడుగుతాం, మన ప్రార్థన అంతా అది ఎక్కువ శాతం అసలు ఏం లేకుండా చేయి తండ్రి నీకు వందనాలయ్యా. ఈ పోరాటంలో సమస్యలు = కిరీటం రెండో పక్కన పెడతాడు. దీనిలాగేమో కిరీటం అనుకోండి, అది రాబాయ్. ఈ చెట్టుకి పుష్పాల్లాగా అగసాట్లు అనమాట. ఈ చెట్టుకు పుష్పాల్లాగా పోరాటాలు అగసాట్లు. ఈ పోరాటాలు = కిరీటం అన్నట్టు. ఈ వద్దు అంటే ఇది లేదు, ఇది కావాలి ప్రభా అంటే మరి ఇవి కూడా వస్తాయి. ఈ వద్దు ప్రభా ఇది కావాలి, ఎగస్ట్రాలు వద్దు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి లేకుండా ఇది లేదు. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించి తిని. భర్తను కోల్పోయింది ఒక ఆమె ఇక్కడ కూర్చుంది. ఏం చేశాడు నాకు యేసు ప్రభు అని ఎగ్గొట్ల. పోయినోడు అజ్ఞానంతో పోయాడు. నేను ఎందుకు మానుకుంటాను నా ప్రభుని, నాకు యేసు చాలు అనుకొని వచ్చి కూర్చుంది. నా దేవుని ప్రేమ అర్థం కానోడు వెళ్ళిపోయాడు. నాకు అర్థమైంది, నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రభుని వదిలిపెట్టని వచ్చి కూర్చుంది. ఆ వంక చూపించి అడ్రస్ లేకుండా వెళ్ళిపోవచ్చు లోకంలోకి, వెళ్ళలా. ప్రభు ప్రేమ రుచి చూసింది, ఇంక వదిలిపెట్టుకోదలుచుకోవాలా ప్రభుని. ఈ ప్రాణం ప్రభుతోనే పోవాలి. ఏమ్మా ఎట్లా విశ్వాసం ఉంది? ఎందుకు ఉండదన్నా? పోయినా ఎక్కడ ఉంటారు? నా ప్రభు దగ్గరే కదా ఉంటారు. తిరిగి కలుసుకుంటాం. నా దేవుడు నమ్మదగిన వాడు. నేను కోల్పోయిన వారిని, కోల్పోయిన వారిని నాకు ఇవ్వగల సమర్థుడు. నాకు ఆ విషయంలో సందేహం లేదు. నేను ఎట్లా వదిలిపెడతాను విశ్వాసాన్ని? వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభు బహుమానం ఇస్తాడా ఇవ్వడా, కిరీటం ఇస్తాడా ఇవ్వడా అనేది నాకు తర్వాత సంగతి. కానీ నేనైతే ఇదిగో ఈ పూలు కాదు, ఇన్ని పూలైనా ఇంకా ఇన్ని పుష్పాలైనా నా తండ్రిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నా నాయనా, సేవకులకు చెప్తున్నా, ఒక పరిచర్య మీ కళ్ళ ముందు కనపడతా ఉందంటే పూల మీద నడిస్తే ఈ పరిచర్య రాలేదు. పూల మీద నడిస్తే ఏ నొప్పి, ఏ ఇబ్బంది, ఏ బాధ లేకుండా ఉంటే ఈ పరిచర్య కాదు. దేవుడు కృప చూపాడు, పని విస్తరించడానికి కృప చూపాడు, అది సఫలం అవడానికి కృప చూపాడు, దాని తరపున వచ్చే ఒత్తిళ్లు తట్టుకోవడానికి కూడా నా తండ్రి కృప చూపాడు. ఎంత చెట్టుకు అంత గాలి అని, ఎంత పనికి అంత పోరాటం, ఎన్ని టైపుల్లో ఆయన తీసుకొస్తే ఇది జరిగిద్ది. ఆయన కృప. పౌలు అంటాడు, ఎక్కువ ప్రయాసపడ్డాను, చాలా కష్టపడ్డాను, అయినా కష్టపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప అన్నాడు కనుక నేను అంతే అంటాను. ఇప్పటికీ పడతానే ఉన్నా. నీ కుటుంబం కోసం ఆరాటపడుతుంటావు, వాళ్ళే నీ మీద రివర్స్ అవుతారు. నువ్వు మేలు చేద్దాం అనుకుంటావు, వాళ్ళే కీడు తలపెడతారు. నలుగురిని బాగు చేద్దాం అనుకుంటా, వాళ్ళే నీ మీద పడగెత్తి బొసగొడతారు. మోషే మీదకి లేచినట్టు, యోసేపు మీదకి లేచినట్టు నీ మీదకి లెగుస్తారు. కదిలితే మోషే మీద ఎగబడ్డారు వాళ్ళు. చూసారుగా మీరు వరుసగా. నిర్గమాకాండం చదవండి, అసలు మోషే స్థానంలో ఉండి చదవండి, ఏడుపు వచ్చింది. పాపం ఆయన బ్రతికి అంకితం చేసుకున్నాడు వాళ్ళకి. కానీ అడుగడుగున ఆయన్ని శోధిస్తూ వచ్చారు వాళ్ళు. పాపం ఎన్నిసార్లు ఏడ్చుకొని ఉంటాడో మోషే. పెట్టినంతా తింటారు, అన్ని ఇచ్చినన్ని అనుభవిస్తారు, మళ్ళీ బొసగొడతారు లేచి. కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తారు. అయినా సరే అలాంటి వ్యక్తుల్ని కూడా మోయాల్సిందే, అలాంటి వ్యక్తుల్ని కూడా మోసుకుంటూ రావాల్సిందే. అంతే, పోరాటం అంతే, తప్పదు. నీకు అన్ని అనుకూలంగా ఉండవు, వడ్డించిన విస్తర్లాగా అన్ని రెడీ చేసి ఉండవు తమ్ముడా. ఒక్కొక్కటి గెలుచుకుంటా రావాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక్కటి మాత్రం నిజం, పోరాటంలో నిన్ను ఉంచుతాడు కానీ నీ చెయ్యి మాత్రం వదలడు. నువ్వు ఆయన్ని హత్తుకున్నంత వరకు, ఆయనకి వెళ్ళి చూసినంత వరకు నిన్ను మునిగిపోనీడు. చేపట్టుకొని నడిపిస్తాడు. ఇందులోనే మళ్ళీ నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఇందులోనే మళ్ళీ నీకు సమృద్ధిని ఇస్తాడు, ఇందులోనే మళ్ళీ నీకు ఆదరణ ఇస్తాడు. అవసరమైనప్పుడు ఒకటి అనుమతిస్తూ ఉంటాడు. నిజంగా మీకు అర్థమైందా? పోరాటం లేని సేవ లేదు, పోరాటం లేని విశ్వాస జీవితం లేదు, ఉండబోదు. ఒకవేళ అలా ఉండాలి అనుకుంటే 2 తిమోతి 4:7 తీసేయాలి, 7వ వచనం తీసేయాలి. మంచి పోరాటము పోరాడి తిని. ఏంటి పోరాటం అంటే? అన్నం పెట్టకుండా ఎండగట్టాడు, అయినా సరే అన్నాడు. బట్టలు కూడా లేకుండా దిగంబరిగా నిలబెట్టాడు, అయినా సరే అన్నాడు. దారిని పోయేవాడల్లా చనిపోయారు, అయినా సరే అన్నాడు. అవమానంగా మాట్లాడారు, దూషించారు, అయినా సరే నీ అందరి విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను, నీకు స్తోత్రం అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, అన్నీ అనుకూలంగా పెట్టి ఇంక నువ్వు గెలిచింది ఏంటి, నువ్వు పోరాడింది ఏంది, నీ విజయం ఏంది, నీ విశ్వాస పరీక్ష ఏంది, రేపు దేవుని దగ్గర మెప్పు మహిమ ఘనత ఏంటి? నశించిపోవు సువర్ణము అగ్ని చేత పరిశుద్ధపరచబడును కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. బంగారం కంటే అమూల్యమంట మన విశ్వాసం. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏం మెప్పో? ఇప్పుడు అప్పు సంగతి ఏందంటారు కొంతమంది. అప్పుడు మెప్పు వద్దులే కానీ ఇప్పుడు అప్పు తీర్చమనన్నా అంటారు. ఆయన తలుచుకుంటే నీ అప్పు ఎంతసేపు అయ్యా? ఒకసారి చెప్పు నాకు, సరిగా మైండ్ దగ్గర పెట్టుకొని చెప్పు నాకు. ఆయన తలుచుకుంటే నీ రోగం ఎంతసేపు, నీ సమస్య ఎంతసేపు, నీ రిపోర్ట్ మాత్రం ఎంతసేపు, నీ అప్పు ఎంతసేపు, నీ జీవితంలో నీ ప్రతికూలతలు ఎంతసేపు, నీ సమస్యలు ఎంతసేపు, నీ వారు ఎంతసేపు, నీ మనుషులు ఎంతసేపు? ఒక్క క్షణం చాలదు ఆయన కార్యాలకి. మరి అన్ని చేయగలిగి ఉండి కూడా మౌనం వహించాడంటే అర్థం కాలేదా? ఇదంతా రేపు నీకు మెప్పు మహిమ ఘనత తీసుకొని రావడానికి ప్రభు మౌనంగా ఉండి నిన్ను అవన్నీ పడనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? ఆత్మఫలం ఏమనగా అన్నాడు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, విశ్వాసము, మంచితనము, ఆశానిగ్రహము. 9 తొనలు వస్తాయి ఆత్మఫలములో. అందరూ నిన్ను ప్రేమించే వాళ్ళే నీ చుట్టూ ఉండి నిన్ను ప్రేమిస్తూ ఉంటే వాళ్ళని ప్రేమించి అసలు నేను ఎంత ప్రేమ గలదన్నో తెలుసా, అసలు అందరినీ ప్రేమిస్తా, నేను ఎంత ప్రేమ గలవాడినో తెలుసా, అందరినీ ప్రేమిస్తా అంటే ఎట్లా? అది ఎట్లా 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 ఎట్లా? నీ చుట్టూ నిన్ను ద్వేషించి ఇబ్బంది పెట్టే వాళ్ళని ప్రేమించావనుకో, అది ఆత్మఫలము, అది ఆత్మఫలములో భాగము. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ప్రేమించేది అసాధారణ ప్రేమ. ప్రేమించే వాళ్ళని ప్రేమించడం సాధారణ ప్రేమ, అది లోకంలో వాళ్ళు కూడా చేస్తారు. మరి దేవుని యందలి విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నీ స్పెషల్ ఏంటి? నీవు దేవుని కుమారుడివి కుమార్తెవి అగునట్లు శత్రువుని ప్రేమించమన్నాడు. అది నీ స్పెషల్. నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిన్ను విమర్శించేవాళ్ళు, నిన్ను గాయపరిచేవాళ్ళు నీ చుట్టూ ఉంటారు. వాళ్ళని తట్టుకొని నిలబడాలి. నువ్వు వాళ్ళని ప్రేమించాలి. ఎంత ఇబ్బందిగా ఉంటుందండి, ఎంత అసౌకర్యంగా ఉంటుందండి. అసలు వాళ్ళ ముఖాలు చూస్తే తన్నబుద్ధి అయింది, ముఖాలు చూస్తే లాగా ఒకటి పీకాలనిపించింది. అట్లాంటి వాళ్ళని ప్రేమించాలా? ఎట్లా? కానీ తప్పదు, నువ్వు చేయాలంటాడు. అబ్బో మన కష్టం ప్రభు అంటే, మరి అట్టయితే కష్టం మెప్పు ఉండదురా నాయన అంటాడు. నా మెప్పు ఉండదురా నీకు, నా చేయాలి అంతే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభు చెప్పాడు, ఇక నువ్వు ప్రేమించాలంతే, తట్టుకోవాల్సిందే. మళ్ళీ వాళ్ళ కీడు తల పెట్టకూడదు.
వాళ్ళ మీద ప్రతీకారం తీర్చకూడదు. మళ్ళీ తీరిస్తే మళ్ళీ మార్కులు పోతాయి. అర్థమైందా? మొత్తం 10 పాయింట్లకి రా ఈ ఎగ్జామ్ నీకు. మళ్ళీ వాళ్ళ మీద ప్రతీకారానికి దిగబోయావు, 5 పాయింట్లు పోయినాయి. అది కానీ చేయకపోయినట్టయితే మొత్తం 10 అయిపోయేది, ప్రింట్ పడిపోయేది మొత్తం. చూడు, వాళ్ళని కూడా ప్రేమించి వాళ్ళకి ప్రతీకారం చేయకుండా వాళ్ళని ఆదరించడానికి ట్రై చేయి. 10కి 10. ఏం మార్కులో ఏమో, ఎంత సైకోలాగా ఉన్నారు వీళ్ళని చూస్తే నరకాలనిపిస్తుంది. అసలు నరగటం కాదు, కొరగటం కాదు, కనీసం తిట్టడానికి కూడా లేదు. వాళ్ళకు నువ్వు చేసే సాయం ఆపడానికి కూడా లేదు. అంతే, నువ్వు చేస్తూ ఉండాలి. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల లోకస్తులకు మీకు తేడా ఏందని యేసయ్యే చెప్పాడు. మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు. మత్తయి సువార్త 5లో. ప్రిలారా, ఉంటుందిలే, నాకు వెళ్ళి చూడండి. 5:39 రాసుకో, జస్ట్ గుర్తు రాసుకో, ఇంటికి పోయి చూసుకో, ఉంటుంది. నేనేం చెప్తున్నాను? తర్వాత ప్రేమ తర్వాత అన్నీ బాగున్నప్పుడు ఇకిలించకుండా తిరగటం కాదు. అన్నీ బాగున్నప్పుడు అనుకుంటా తిరగటం కాదు. పరిస్థితులు తలక్రిందులై తారుమారుగా ఉన్న పెదాల మీద చిరునవ్వు చెరగకూడదు. చెరగని చిరునవ్వు ఉండాలి. ఏదో నవ్వండి, ఒకసారి చిరునవ్వు నవ్వండి. అరే కాస్త నవ్వండి. దేవునికి స్తోత్రం. అసాధారణ పరిస్థితుల్లో సంతోషముగా ఉండటం ఒక విశ్వాసికే సాధ్యమైద్ది, అందరికీ సాధ్యం కాదు. పరిశుద్ధాత్మను కలిగిన వానికి, ఆత్మ తనలో ఉండి ఫలిస్తున్న వానికి, ఆమెకు మాత్రమే సాధ్యమైద్ది అసాధారణ పరిస్థితుల్లో కూడా నవ్వుతూ ఉండటం, చిరునవ్వుతూ ఉండటం, సంతోషంగా ఉండటం. అందరికీ సాధ్యం కదా. లోకస్తులు చూడండి, ఫంక్షన్లప్పుడు కళకళ ఆడిపోతారు. ఫంక్షన్ అయిపోయి సాయంత్రానికి అనుకుంటారు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడట్టుగా, దేవుని బిడ్డట్టుగా దేవుడు చెప్పాడు, అసాధారణమైన వ్యక్తులను అసాధారణ పరిస్థితుల్లో ప్రేమించడమే దేవుని ప్రేమ. అలాగే అసాధారణ పరిస్థితుల్లో సంతోషాన్ని వెలిబుచ్చటమే విశ్వాసం యొక్క లక్షణం. ప్రేమ, సంతోషం, సమాధానం. వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నా సరే మనం సమాధానం కోరి అడిగేస్తాం చూడు, అది పరిశుద్ధాత్మ చెప్పిన సమాధానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ మనలో ఉండి ఫలించేటువంటి సమాధానం, ప్రేమ, సంతోషం, సమాధానం. వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, అయినా సరే మనకు అవకాశం వచ్చి ఎదురుపడ్డప్పుడు మనం సమాధానంగా పలకరిస్తాం, మాట్లాడతాం. అంతరంగంలో కూడా సమాధానం కలిగి ఉంటాం. నాకెవడు శత్రువు లేడని. 4వది దీర్ఘశాంతం. ఇప్పుడు 150 కేజీలోడిని 50 కేజీలోడు ఎదుర్కొని, ఎంతండి, 150 కేజీలోడిని 35 కేజీలోడు ఎదుర్కొని ఆ 150 కేజీలోడు గురించి చూశాడు అనుకో, కొడతానని 35 కేజీలోడు దేవుని వాక్యాన్ని బట్టి నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను నేను, లేకపోతేనా అంటే ఎట్ట కుదిరిద్ది? వీడుంది 35, వాడు 150. వాడు ఆ 150 కేజీల శరీరంతో ఆ హ్యాండ్ లేపి ఒక గుద్దు ఊరకు ఆశుగా గుద్దినా సరే ఈ 35 కేజీలోడికి మళ్ళీ 3 రోజులు లేవడు. బలహీనుడై ఉండి బలవంతుని ఎదురుకుపోయి దేవుడిని ప్రేమను బట్టి దీర్ఘశాంతం అన్నాడు కనుక ఆత్మ ఫలమును బట్టి నేను నీ ఎడల నువ్వు ఇంత గొడవ చేసినా దీర్ఘశాంతం కలిగి ఉన్నావు. ఎందుకో తెలుసా? ఆత్మఫలం. అవునా? ఇట్లాంటి ఆత్మఫలం లోకంలో అందరూ ఫలిస్తారండి. 150 కేజీలు నువ్వు ఎడబోతారు మరి. వాడితో ఫైట్ కంటే ఎవడు సాహసం చేయడుగా. అది కాదు గొప్ప. నువ్వు 150 కేజీలు ఉండి నీ మీదికి వచ్చేవాడు 35 వచ్చినా సరిగ్గా నువ్వు హ్యాండ్ లేపి గుద్దితే మళ్ళీ 3 రోజులు మళ్ళీ స్పృహ ఉండదు వాడికి. నీ స్థాయి అది, వాడి స్థాయి అది. అలాంటి వాడు నీ ముందుకు వచ్చి కష్టాలు చేస్తున్నా నువ్వు తట్టుకుంటావు చూడు, అది దీర్ఘశాంతం. అది ఆత్మ ఫలములో గారు వాళ్ళు మాట్లాడుతున్నారు నా గురించి అంటాడు. ఏమన్నా అట్లా రియాక్ట్ అయ్యాడు మందలను కాసే కుక్కలతో పోల్చి. మనం అట్లా కూడా కావద్దు అంటాడు క్రొత్త నిబంధనలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అర్థమైందా? పోరాటాలను ఏర్పరిచే దేవుడు, ప్రతికూలతలను ఏర్పరిచే దేవుడు. యాకోబు చూడు, అడుగడుగున పోరాటమే. అట్లా కొన్నిసార్లు ఇరికించబడ్డట్టుగా ఉంటుంది మన పని. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తోడై ఉన్నవాడు, ఆయనకి మనల్ని ఇరికించడం తెలుసు, ఆ ఇరుకులో మనల్ని విశాలతలోకి నడిపించడము తెలుసు. ఆ ఇరుకులోంచి మనల్ని బయటికి ఎలా తేవాలో కూడా తెలుసు. కానీ ఈ మధ్యలో నీ విశ్వాస పరీక్ష, పోరాటము మొదలైనవన్నీ నీకు తేలాలి. అందుకనే దేవుడు మనందరి జీవితాల్లో ఎవరికి తగ్గ పోరాటాన్ని వాళ్ళకు ఉంచే ఉన్నాడు. ఏమండి? ఈ మాటలు వినటానికి బాగుంటాయి, కరెక్టే కదా అనిపిస్తాయి. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ప్రాక్టికల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వీటి ఒరిజినాలిటీ అర్థమైంది అనమాట. ఏందో ఆ శాలేమన్న చెప్తున్నాడు కానీ ఆ చర్చికి పోతే అబ్బో వీళ్ళని భరించడం చాలా కష్టం, అబ్బో ఇవన్నీ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ భయపడొద్దు, ఇబ్బంది పడొద్దు, వెనకడుగు వేయొద్దు. మీరు ఎదుర్కొనేవన్నీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, అంటే విశ్వాసిగా ఉన్నప్పుడు నేను ఎదుర్కొన్నాను. అన్నిట్లో నుంచి నన్ను దాటించి మరో మెట్టెక్కించి సేవకునే అనుభవంలోకి తీసుకొచ్చాడు. ఒక సేవకుడుగా సేవకులు ఎదుర్కొన్న అనుభవాలు అన్నింటిలో నుంచి నేను వచ్చాను. ఒకటి ఒక పోరాటం అనుమతించడం, దాన్ని అధిగమించిన తర్వాత మళ్ళీ ఇంకొకటి, దాన్ని అధిగమించి. అయితే ఎదురైన ప్రతి పోరాటం మీరు నమ్మండి నమ్మకండి ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటా వస్తుంది, నన్ను ఒక మలుపు తిప్పుతా వస్తుంది. నేను అందుకే ఆ రెండింటిని పోల్చి చూపించాను. నేను పోరాటాలు, శ్రమలు, శోధనలు ఈజ్ ఈక్వల్ కిరీటము. ఓకేనా? అవన్నీ లేకుండా చేయలేడా పౌలుకి? ఒక్క మాటతో పౌలుకి అసలు శోధన లేకుండా చేయలేడా? చేయగలడు. కానీ కాదు, ముందే చెప్పాడు అననీయాతో, నా నామము నిమిత్తము అతడు ఎట్టి శ్రమలు అనుభవించవలెనో నేను అతనికి రుచి చూపిస్తా. చాలా ఉంది పోరాటం, మనోడికి ఫైటింగ్ చాలా ఉంది. లేదా నువ్వు పోయి చెప్పిన పని చేయిపో అంటాడు. చూడు అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. చదువు. అందుకు ప్రభువు, నీ వెలుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అదిగో చెప్పి చేస్తున్నాడు చూడు అక్కడ క్లియర్గా. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అబ్బాయి ఆయన నామము నిమిత్తం అనుభవించాలి. మనం ఇంకా మన నిమిత్తం కొన్ని అనుభవిస్తున్నాం. ఆయన నామం నిమిత్తం పౌలు అనుభవించాడు అవన్నీ కూడా. అందులో కొన్నన్నా అనుభవించాం మనం. అప్పుడే మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాం మనం. ఎట్లా నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను చూపిస్తా. ఇప్పుడు ఏమంటున్నాడు? తిమోతికి రాసిన 2 పత్రిక 4:7 నీతి గల న్యాయాధిపతి నన్ను చూశాడు, నా ప్రయాసను చూశాడు, ఆ ప్రయాస అంతటికి ఆయనే కృప చూపాడు. ఈ విశ్వాస పోరాటములో విజయం సాధించేటట్టు నాకు తన హస్తాన్ని తోడుగా ఉంచాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. ఎంత నిశ్చయత అండి, ఎంత నిశ్చయత. సేవకుల ప్రవర్తన కొంతమందిది నాకు ఒకరిద్దరిది అభ్యంతరకరంగా ఉండి ఒకరోజు నాకు కొంచెం ఇరిటేట్ అనిపించింది. కొంతమంది ప్రవర్తన, నేను చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి, కొంచెం నాకు చిరాకేసి ఇబ్బంది అనిపించి ఈ సంఘాలు వాళ్ళు వద్దులే, చేసినంత వరకు నేనే తిరిగి చేద్దాం లేకపోతే వదిలేద్దాం అని అనిపించింది ఒకరోజు. వీళ్ళందరినీ పెట్టుకొని సేవకులు పరిస్థితులు ఇవన్నీ ప్రతిదీ ఒత్తిడి, వాళ్ళ సాధక బాధలు బాగోగులు స్థితిగతులు ఇవన్నీ మళ్ళీ నేను ఒకటి చెబుతాను వాళ్ళు ఒకటి చేస్తారు. మళ్ళా కొంతమంది వాళ్ళ స్వార్థకాంక్షతో ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ అవసరమా నాకు అనిపించింది ఒకరోజు. సైతాను శోధనలాగా అనిపించి ఇంకా సంఘాలు వద్దులే అనుకున్నా. ఆ రోజు నైట్ ఒక దర్శనం చూపించాడు దేవుడు. కొంతమందికి దర్శనాలు అంటే నమ్మకం ఉండదు.
ఏడిచారు. నన్ను ఏం చేయమంటే నాకు చూపించాడు, నేను చెబుతున్నాను. నేను నమ్మకం లేనివాడు, విశ్వాసం లేనివాడు దరిద్రులు. నాకెందుకు? దరిద్రులతో నాకు చూపించాడు, నేను చెబుతున్నా ఒరిజినల్గా. ఆ రోజు నాకు స్పష్టంగా చూపించాడు. ఒక సేవకుడు వైట్ అండ్ వైట్లో ఉన్నాడు, ఆయన నాకు కనపడుతున్నాడు. ఫేస్ అర్థం కాల, కానీ అతను ఒక దైవజనుడు. బాగా వినండి. వైట్ అండ్ వైట్లో ఉన్నాడు. ఏ రోజు నేను ఇరిటేట్గా ఫీల్ అయిన రోజు, ఇబ్బందిగా ఫీల్ అయిన రోజు, సేవకుల విషయంలో నాకు ఈ ప్రెజర్ అవసరమా అనుకున్న రోజున, సంఘాల విషయంలో నాకు ఈ ఒత్తిడి అవసరం అనుకున్న రోజున నాకు ఆ దర్శనం చూపించాడు ప్రభు. ఆ రోజు డిసైడ్ చేసుకున్న ఈ మెంటల్ టెన్షన్ అంతా వద్దు, వదిలేద్దాం అన్న రోజున చూపించాడు. ఆ దైవజనుడు నాకు కనబడి నాతో మాట్లాడుతున్నాడు. నా పక్కన నిలబడ్డాడు. నేను తెలుసా నీకు అన్నాడు. నేను ఇప్పుడే చూడటం నిన్ను అన్నట్టుగా చూసి ఆయనకి వెళ్ళి, కాదు నేను తెలిసే నీకు అన్నాడు. వైట్ అండ్ వైట్ వేసుకొని ఉన్నాడు. నేను మృతుడనయ్యాను తెలుసా అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను మృతుడనయ్యాను తెలుసా అన్నాడు. మృతుడు అయితే నాతో ఎందుకు మాట్లాడుతా ఉన్నా నేను? లేదు, నేను మృతుడనయ్యాను, అయినా సజీవంగా ఉన్నాడు. మృతుడనయ్యాను. ఓ బుక్ చూపించాడు, పాటల పుస్తకం లాంటిది. దానిలో ఫ్రంట్ పేజీ, బ్యాక్ పేజీ ఉంటుంది కదా. ఆ చివరి పేజీలో, ఆ కవర్ పేజీలో ఆయన ఫోటో ఉంది. ఆయన నిద్రించినటువంటి ఫోటో. నిజంగా నువ్వు చనిపోయిన ఫోటో ఉంది కదా అన్నాను. మరి నేను చెప్పట్లేదా నేను నిద్రించాను అన్నాడు. మరి బ్రతికే ఉన్నావుగా నువ్వు అంటే, సరే నిద్రించానని అయితే ఒప్పుకుంటావు కదా అన్నాడు. ఇక్కడ ఫోటోను బట్టి ఒప్పుకుంటా అన్నా. ఇదంతా ఎందుకు? మీ ఇంటి అడ్రస్, మీ ఇల్లు అడ్రస్ చెప్పు, నేను అక్కడికి పోయి మీ వాళ్ళని అడిగి వస్తాను, అసలు నువ్వు చనిపోయావు బతికున్నావు అన్న. అంటే ఆయన అన్నాడు, ఇంటికి ఏం వద్దులే కానీ నిన్ను మృతి పొందింది నిజం అన్నాడు. ఇంటికి వద్దు, కావాలంటే నిన్ను నేను ఆత్మల ప్రపంచానికి, ఆత్మల లోకానికి తీసుకెళ్తాను పద అన్నాడు. తీసుకెళ్తాను పద అని ఓ ప్రదేశానికి తీసుకెళ్ళాడు. ఓ గేట్ ఉంది. ఆ గేటు బయట నన్ను ఉంచాడు. ఎవరితో నీకు సాక్ష్యం చెప్పించమంటావు అన్నాడు. నేను మృతి నొంది తిరిగి లేచితనని. అదేగా ఆయన అర్థం. నేను మృతి నొంది ఇతనని ఎవరితో నీకు సాక్ష్యం చెప్పించమంటావు? ఎవరు చెప్పాలో నీకు? ఎవరు కావాలి నీకు అన్నాడు. వాస్తవంగా నేను బైబిల్లో బాగా లైక్ చేసేది ఆ కీర్తనాకారుడు దావీదు, యోసేపు, దానియేలు, పాత నిబంధనలో భక్తులు వీళ్ళు. క్రొత్త నిబంధనలో పౌలు, పేతురు భక్తులు అందరిని లైక్ చేస్తారు. కానీ నాకు తెలియకుండానే ఆశువుగా పౌలు అన్నాను. ఎవరి చేత చెప్పించమంటావు నీకు అంటే నా నోటనే పలికిచ్చాడు పౌలు అని. తర్వాత నేను ఆ మాట పలికితేంది, పౌలుని రమ్మన్నానేంది అనుకుంటున్నాను. ఆ గేట్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఆయన లోపలికి వెళ్తున్నప్పుడు, ఆ గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నప్పుడు లోపల చాలా కోలాహలంగా, చాలా సందడిగా ఉంది. ఆ క్లైమేట్ ఎలా ఉందంటే నాకు లోపలికి వెళ్ళాలనిపిస్తుంది, కానీ లోపల రానిలా. లోపలికి వెళ్ళాడు. కొన్ని క్షణాల్లో బయటకు వచ్చాడు. తనతో పాటు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వస్త్రాలు మన సైనికులు వేసుకునే కాకి వస్త్రాలు లాంటివి ఉన్నాయి. ఆయన ఒంటి మీద బట్టలు, కాకి వస్త్రాలు లాంటివి ఉన్నాయి. ముఖం మీద మచ్చలు ఉన్నాయి. దాదాపు 3 భాగాలు జీవితం అయిపోయిన వ్యక్తి. వయస్సు అంటే దాదాపు ఒక 55 నుంచి ఆ ప్రాయంలో కనపడ్డాడు. ఇప్పటి కాలాన్ని బట్టి చూస్తే ఇప్పుడేంది, ఇక 50 దాటినాయంటే జీవితంలో చాలా భాగం అయిపోయినట్టు. ఎందుకంటే ఇక 70 ఏళ్ళకి ఫైనల్ కదా ఇప్పుడు ఆ లెక్కలో తీసుకుంటే. ఆయన దాదాపు 55 ఏళ్ళు ఆ ప్రాయంలో ఆ ఏజ్ కనపడుతుంది ఆయన ఫేస్లో. ఇంకొంచెం దగ్గరగా 60కి సమీపంలో ఉన్న ఫేస్ కనపడుతుంది. ఆయన బయటకు వచ్చి చాలా సాఫ్ట్గా, చాలా దీనంగా ఆయన అడుగుతున్నాడు, ఎవరయ్యా నన్ను పిలిచింది ఎవరు, నన్ను కోరింది ఎవరు అని అడిగాడు. నేనన్నాను, మీరెవరు అన్నాను. నేనయ్యా పౌలుని అన్నాడు. పౌలుని అన్నాడు. నన్ను పౌలు అంటారయ్యా అన్నాడు. ఇక నేనేం మాట్లాడలా.
ఆయన్ని కౌగిలించుకొని ఏడుస్తున్నా. ఆయన నన్ను నెట్టేయలేదు, తోలివేయలేదు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని కూడా అడగలేదు. తన బాడీని అలాగ అప్పచెప్పి ఊరుకున్నాడు, నిలబడ్డాడు. అంటే బాధపడుతున్నప్పుడు, ఎవరన్నా మనల్ని హత్తుకొని బాధపడుతున్నప్పుడు మనం అలాగ అప్పగించుకుంటాం కదా, వాళ్ళ ఓదార్పు కలిగిందాకా. అట్లా నిలబడి అప్పగించుకున్నాడు ఆయన. నేను ఏడుస్తూ ఉన్నాను. ఈలోపు ఈ పక్కన ఉన్న ఆయన అదృశ్యమైపోయాడు. పౌలును హత్తుకొని ఏడుస్తూ ఉన్నాను. ఆ ఏడుపులోనే మెలకు వచ్చింది. తర్వాత కూర్చొని ఆలోచించుకున్నాను, నాకు కలిగిన ఈ దర్శన భావం ఏంటి అని. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, పౌలుకు అప్పగించిన పరిచర్య నన్ను ప్రకటించుట, అనేక ప్రాంతాల్లో సంఘములు కట్టుట, శిష్యులను తయారు చేయుట. నీవు ఆ పని చెయ్యాలి. నీ మీద నా ఏర్పాటు అది. నేను 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 ఇట్లా చెయ్యను అంటే ఎట్లారా? అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా? ప్రతికూలతలు రావా? ప్రతికూలతల్ని తట్టుకొని ముందుకు వెళ్ళవా? కొంచెం నొప్పి తగలగానే, కొంచెం ఇబ్బంది కలగగానే ఇబ్బందిగా ఇరిటేట్గా ఫీల్ అయిపోయి అసలు ఈ పనే మానేస్తానని ఎట్లారా? నీ మీద ఉన్న నా ఏర్పాటు ఇది అని ఆ రోజు చూపించాడు. ఆ తర్వాత మళ్ళీ సంఘాలు తిరగడం మొదలుపెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పరిచర్యను ఇలా కొనసాగిస్తా. దేవుని కృపను బట్టి ఇప్పుడు చిన్నగా 200 ప్రాంతాలు దాటి వెళ్తా ఉంది బండి. కొడితే గడ్డి కొట్టు. హల్లెలూయా. 200 ప్రాంతాలంటే చిన్న విషయం కాదండి. 200 ప్రాంతాలంటే చిన్న విషయం కాదు. ఈ జీవితానికి చాలా కృప దొరికినట్టు నాకు. దేవునికి మహిమ. కాబట్టి అర్థమైంది కదా. దేవునితో నడక, విశ్వాస జీవితం అంటే వడ్డించిన విస్తరే కాదు, పోరాటాల్లో ప్రయాణం. కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన చెయ్యి వదలడు. ఇన్ని రకాలు వచ్చిన ఓడ పగిలిపోయింది సముద్రంలో, కానీ పౌలు చావలేదు. దొంగలు పట్టుకొని కొట్టారు, కానీ పౌలును చంపలేకపోయారు. ఈ రాళ్ల దెబ్బలు తగిలినాయి, రాళ్ల దెబ్బలు పౌలుని చంపలేకపోయినాయి. కొరడాల దెబ్బలు పౌలుని చంపలేకపోయినాయి. చివరికి దేవుని సమయం ఆసన్నమైనప్పుడు, దేవుడు అనుమతించినప్పుడు పౌలు పరదైసుకు చేర్చబడ్డాడు. అంతవరకు దేవుడు నియమించిన సమయం వచ్చేంత వరకు పౌలు ఎలా నిద్రించాడో కూడా బైబిల్లో రాయబడలా. తెలుసా మీకు? పౌలు ఎలా నిద్రించాడో బైబిల్లో రాయబడలా. దేవుడు సమయం ఇచ్చినప్పుడు తీసుకున్నాడు, దేవుడు సమయం ఆసన్నమైనప్పుడు తీసుకున్నాడు. అప్పటిదాకా ఎన్ని రకాల పెను తుఫానుల్లో గుండా నడిచిన పౌలు హస్తాన్ని దేవుడు పట్టుకొని బలపరిచినందున పౌలు యాత్ర నిర్విరామంగా సాగింది. నేను ప్రతిసారి చెప్పేటువంటి మాటలలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, నీకు సహాయం చేస్తాడని చెప్తూనే మరో పక్క ఈ శ్రమల పర్వం, శోధనల పర్వం అనేది మనకు తప్పదు అనే బోధ నేర్పించుకుంటూ వస్తున్నాను. మీరు ఎంతమంది గుర్తుంటుంది? ఈరోజు కూడా అదే చెప్పాను నేను. పోరాటాలు తప్పవు, ఆటుపోట్లు తప్పవు, ప్రతికూలతలు తప్పవు. అవన్నీ ఎదుర్కోవాల్సిందే. అవి నీ శరీరం మీదకి రావచ్చు, నీ ఫ్యామిలీ మీదకి రావచ్చు, పరిచర్య మీదకి రావచ్చు, నీ కుటుంబం మీదకి రావచ్చు, కుటుంబంలో వ్యక్తుల మీదకి రావచ్చు, వ్యక్తుల ద్వారా రావచ్చు. అవన్నీ వచ్చి అవన్నీ నీకు రప్పించి నీ రియాక్షన్స్ ఏంటనేది అబ్జర్వ్ చేస్తాడు. నీ స్పందనలేంటి, నీ తీర్మానాలేంటి, నీ స్థిరత్వం ఏంటనేది రాస్తాడు అక్కడ. అర్థమైందా? రాకుండా అయితే ఉండవు. అన్నీ రావాల్సిందే, అన్నీ ఎదుర్కోవాల్సిందే. అందులో మన స్పందన అంతా రికార్డ్ అవుతుంది. దానికి తగ్గ ప్రతిఫలం అక్కడ ఉంటుంది. ఇక్కడ ఇస్తాడు, అక్కడ కూడా ఇస్తాడు. ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది, ఇక్కడ కూడా ఇస్తాడు. ప్రయాసకు తగ్గ ప్రతిఫలం అక్కడ కూడా ఇస్తాడు. కాబట్టి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈ మాటలు మిమ్మల్ని ప్రతికూలతలకి ప్రిపేర్ చేయాలని దేవుడు పలికించిన మాటలు. అర్థమైందా? ఆటుపోట్లకి మిమ్మల్ని రెడీ చేయడానికి. అంటే కొత్తగా ఏవో ఎదురవుతాయని కాదు, ఆల్రెడీ ఉన్నారు కదా. వాటిని ఆనందంగా ఎదుర్కోవడానికి ఈ మాటలు మీకు ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఒక్కసారి అలా లేచి నిలబడండి.
నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. నాతో మాట్లాడాడండి, నాతో మాట్లాడిందే నేను మీతో మాట్లాడుతున్నా. కొన్ని ఎదురవుతాయి కదా, ఈ మధ్య కూడా కొన్ని ఎదురైనాయి. ఏంది ప్రభా అంటే, మరేం ఉండవురా, చల్లగా వెళ్దు కానీ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ తట్టుకొని చేయాలిరా సేవ. నువ్వు ఎరగందేముంది, కొత్త కాదుగా నీకు, నడు. ఎదురవుతాయి ఒకటొకటి నేను దాటించుకొచ్చాను ఇంత దూరం. నీకు ముందుకు నువ్వు తోడై ఉన్నాను, భయపడకు, సాగు ముందుకి. వేరే రకంగా నేను రియాక్ట్ అవుదామంటే కానివట్లా, కాకూడదు. అయ్యావంటే మార్కులు పోతాయి. ఓర్చుకో, సహించు, భరించు, క్షమించు, ప్రేమించు, వదిలే, అంతే. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, అయిన నా యేసు నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో విపరీతమైన ఏడుపు వచ్చింది. అర్థం చేసుకోకపోతే ఏడుపు రాక ఏం చేసేదండి? అప్పుడు కూడా అది గమనిస్తూ ఉంటాడు, ఇది ఎట్లా యాక్ట్ అవుతాడని. ఏడుపు వస్తే ఏడ్చుకో, కానీ నీ స్పందనల విషయంలో జాగ్రత్త. కొన్ని పరిస్థితులను బట్టి చాలా దుఃఖం కలిగేది. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళే కూర్చొని, నీకే స్తోత్రం ప్రభా, తట్టుకునే శక్తి అయ్యా, తాళుకునే బలమే అయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని, తమ్ముడు ఓర్చుకోవటానికి సిద్ధపడితే తగినంత బరువు మోపుతాడు. చిన్నదానికే ఇబ్బంది పడి, చిన్న వాటికే కంగారు పడి, చిన్న వాటికే ఏదో గందరగోళం అయిపోతే ఎక్కువ బరువు ఎట్ట మోపుతాడయా? ఒక పెద్ద బరువు నీ నెత్తిన, నీ భుజం మీద ఉంచి, ఒక పెద్ద వెయిట్ నీ మీద మోపి నేను ముందుకు నడిపించాలంటే, నువ్వు చిన్న బరువులకే మెలికలు తిరిగిపోయి, అబ్బో నా వల్ల కదా, అబ్బో నేను తట్టుకోలేను, అయ్యో నా వల్ల కదా అంటే, ఇతని స్టామినా ఇంత, ఈమె స్టామినా ఇంత అని చెప్పి ఆ చిన్న వాటితో ఆపేస్తాడు. మోయటానికి నువ్వు ఎంత సిద్ధమో, మోపటానికి దేవుడు అంత సిద్ధం. నీ బలాన్ని ఎరిగే నీకు మోపుతాడు. ఏమి నా కుమారుడా, విస్తారమైన ఆత్మలు ఏమంటున్నావు? మోస్తావురా? తట్టుకుంటావా? మోస్తా ప్రభా, నువ్వు ఉన్నావుగా నాకు తోడు. కొన్ని ఒత్తిళ్ళు ఎదురవుతాయి, కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, ప్రతికూలతలు ఉంటాయి. ఎట్లా? పర్లేదు ప్రభా, పర్లేదు. నీ కొరకు కరిగిపోవాలి, ఖర్చు అయిపోవాలి. ఇది నాకు మహద్భాగ్యం కదా, నీ కృప కదా, పర్లేదు నియమించు. నేను వెనకడిగైనా నువ్వు నాకున్నావు. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా, నీ పిలుపే స్థిరపరచేనే, నీ కృపయే బలపరచేనే, నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదే బ్రతుకలేను. జగదు
పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతకలేను. నీ కృప లేనిదే బ్రతకలేను. హల్లెలూయా. ఆలోచించండి. పోరాటాలు లేకుండా మెప్పుందా? మన గొప్ప ఏముందండి? సింపుల్, పెద్ద ప్రసంగమే అవసరం. మీకు బుర్ర సరిగ్గా పనిచేస్తే పోరాటం లేకుండా నీ గొప్ప ఏముంది, ఇక నీ పంచనం ఏముంది చెప్పు, నాకు అర్థం కాదు. సింపుల్, మైండ్ బాగా పనిచేసినోడు. ఏమయ్యా నువ్వు సాధించింది ఏముంది, ఇక నీ పోరాటం ఏముంది? ప్రతికూలతలు లేకుండా ఆటుపోట్లను తట్టుకొని నిలబడకపోతే నీ గొప్ప ఏముంది? దేన్ని బట్టి మెచ్చుకోవాలి? బా, కఠినమైన పరిస్థితి ఎదురైనా నా కుమారుడా నిలబడ్డావరా, గ్రేట్ అనద్దు అనద్దు. ప్రతికూలతలు ఎదురైనా విశ్వాసమందు స్థిరముగా నిలిచి నా కొరకు పోరాడావు నా కుమారి, గ్రేట్ అనొద్దు. మళ్ళీ లేకపోతే ఇంక దేని బట్టి అంటాడు? చెప్పండి, ఆ మొక్క కూడా మీరు చెప్పండి, ముగిస్తాను. మరి దేన్ని బట్టి మెచ్చుకోవాలి చెప్పండి? నీకు ఏ పోరాటం లేకుండా, ఏ నొప్పి లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ ప్రతికూలత లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ శోధన లేకుండా, ఎటువైపు నుంచి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఆయనే చూసుకుంటే మరి ఇక నేను నా కుమారుడా భేష్ అని ఎందుకు అనాలి, నా కుమార్తె భేష్ అని ఎందుకు అనాలి? అన్ని మనం అనాలి ఆయన్ని. అందుకే పౌలు అన్ని రకాల అనుభవాల్లో గుండా పోతుంటే అన్నిట్లోనూ పోనిచ్చాడు. పౌలు అడగల ఈ లేకుండా చేయని, ఈ పోరాటాలు లేకపోతే ఇక నా ప్రతాపమే ఉంది, నా యోధత్వమే ఉంది. అది ఎంతమందికి అర్థమైంది? పోరాటాలు ఎదురు కాకపోతే నీ గొప్పతనం ఏముంది చెల్లి? నీ విశ్వాసం యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపడింది చెల్లి? ఎప్పుడు బయటపడింది తమ్ముడు? ప్రతికూలతల్లోనే. ఏం వర్రీగా అవుతావు? కేవలం ఇవన్నీ నీకు పరీక్షకే అని గుర్తుపెట్టుకో. అందులో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నప్పుడు దేవుని హస్తం నీకు బలంగా తోడై ఉండి దాటిస్తూ ఉంటాడు, భయపడద్దు. ఇక ప్రార్థన చేస్తాను, ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ముందుకు సాగండి. పోరాటాలు ఎదురైనప్పుడు నీ యోధత్వాన్ని బయలుపరచడానికి ఒక అవకాశం వచ్చినట్టు సిద్ధపడు, నీ ప్రతాపాన్ని చూపించడానికి ఒక ఛాన్స్ వచ్చినట్టు సిద్ధపడు. అంతేగాని కృంగిపోయి కుమిలిపోయి వెధవతనాన్ని చూపించబాకు. ఏ తనాన్ని? పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఎదవతనాన్ని చూపించవాకు. నిరాశపడి నిరుత్సాహపడి నీరు గారిపోయి అబ్బో అమ్మో కష్టం మనలాగా ఇట్లాంటి ఎదవ మాటలొద్దు. రాని తండ్రి నీకు స్తోత్రం రాని, నీకు తెలియకుండా వచ్చిద్దా? నువ్వే చూసుకుంటావు లేపా. నేను భయపడను, దిగులు పడను తండ్రి, తప్పించిన నువ్వే దాన్ని తప్పిస్తావు. నేనైతే నీ ఆత్మను బట్టి, నీ ఎందలి విశ్వాసాన్ని బట్టి సంతోషంగా ఉంటాను. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ఈ శుభవేళ నీ బిడ్డలందరినీ, నన్ను మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడారు. కొన్నిసార్లు ఈ ఒత్తిళ్ళు నాకు కొంచెం ఇబ్బంది అవుతున్నాయి, కొన్నిసార్లు నాకు ఇది ప్రెజర్ అవుతుందంటే నా కుమారుడు ఒత్తిళ్ళు లేకుండా, ప్రెజర్ లేకుండా, పోరాటం లేకుండా నీ గొప్పతనం ఎలా తెలిసిద్ది? నీ పౌరుషం, నీ పరాక్రమం ఎలా బయలుపడింది? నీ మొండితనం, నీ పట్టుదల, నీ కార్య దీక్ష దక్షత ఎట్లా తెలిసింది? ఇన్ని ప్రతికూలతలు ఎదురైతున్నా మొక్కవోని దీక్షతో నువ్వు పోరాడి ముందుకెళ్తున్నావు చూడు. అక్కడ నీ పోరాట పటిమ నాకే కాదు దూతలందరికీ అర్థమైంది. రేపు కోట్ల 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 దూతలు మనుషులందరి ఎదుట నీకు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి అది కారణమైంది. ఎదురవుతున్న పోరాటాల్లో, విశ్వాస పరీక్షలో నిరుత్సాహపడక, నీరుగారిపోక, విశ్వాసమందు స్థిరముగా ఉండి మంచి మనస్సాక్షిని, విశ్వాసమును కాపాడుకో అని ఈరోజు నా తండ్రి మాట్లాడుతున్నాడు. దేవా, ఈరోజు నీ స్వరము మాకు వినిపించినందుకు నీకు వందనాలు, 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 వందనాలు. మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో.
ఎవరు వేటిని బట్టి కృంగిపోయారో, ఎవరు ఏ పరీక్షలలో విస్మయం ఉన్నారో, నా ప్రభువా ఎవరు వేటిని బట్టి దిగులు పడి ఉన్నారో, దేన్ని బట్టి అధైర్యపడి ఉన్నారో, ఈరోజు ముక్కు సూటిగా మాట్లాడావు. పోరాటం లేకపోతే నీ వీరత్వం ఏముంది అని. పోరాటం ఉంటేనే కానీ నీ వీరత్వం బయటపడేది. ఈ సంగతి మా అందరి గుండెల్లో స్థిరపరిచి శిలాక్షరాలుగా ముద్రితం చేసి మా లోటుపాట్లని సవరించి సరిచేసి మాకు అనుభవాలు నేర్పి రేపు నీ ఎదుట గంభీరంగా నిలబడటానికి సహాయం వచ్చి మా బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు ఎవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, శోధనలో, కరువులో, కట్నములో, ఇరుగులో, ఇబ్బందిలో, నాయన అప్పులలో, ఆర్థిక సమస్యల్లో, కేసులో, ఏ విధమైన ఒత్తిడిలో ఉన్నారు, ఏ పోరాటాల్లో ఉన్నారు, సేవలో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు, బిడ్డలు ఎదుర్కొన్న ప్రతి పోరాటంలో జయము 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 కనికరించమని మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తు. పోరాటాలు వద్దని ఎప్పుడు అనవనాయన, కానీ పోరాటంలో జయించే శక్తిని ఇవ్వని మాత్రం అడుగుతాం, జయమీయమని మాత్రం అడుగుతాం. జయించిన గుంపులో మమ్మల్ని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. రోగులైన వారికి అది దివ్యౌషధంగా మార్చి బాగుచ్చు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడున్న బిడ్డలే కాదు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అనేక మంది అందుబాటులోకి వచ్చారు, వేలాదిగా. వారిని కూడా దర్శించు, వారిని కూడా దీవించు, వారిని కూడా ధైర్యపరచు. పరాక్రమశాలురుగా చెయ్యి. పిరికితనం, అల్ప విశ్వాసం, అధైర్యం, కృంగిపోయే మనసు, నీరుగారిపోయే మనసు యేసు నామములో తొలగిపోవును గాక. పౌరుషము, పరాక్రమము కలిగి, విశ్వాసము కలిగి నా పరిస్థితులన్నీ నా తండ్రి చూస్తా ఉన్నాడు, నాకు పోరాటాన్ని నేర్పుతున్నాడు నా దేవుడు, నేను ధైర్యపడను అనే దీక్ష కొనిన వారి ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగే కృప వారికి నీ మాట్లాడాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి మన తోడి యోధులందరికీ సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దైవజనులు ప్రార్థన చేస్తారు, చక్కగా నూనె రాసి ప్రార్థన చేయించుకోండి. మళ్ళీ నా కోసం రౌండ్ చేయవాకండి, మీరు చాలా మంచోళ్ళు. దైవజనులు ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థన సహాయం పొందండి. వారు మీ మీద చేతులు ఉంచినప్పుడు వారు పలికే మాటల్ని ఆమేనానండి, వారు పలికే మాటలను ఆమేనానండి. హల్లెలూయా. ఓకే, పోరాటం అవసరమా అనవసరమా? పోరాటం లేకుండా మన ప్రతాపం తెలియాలంటే ఆటుపోట్లు ఏం లేకపోతే నీ మునగడతాను ఏం తెలిసింది? అన్నీ ఎదురవుతూ ఉండాలి, వాటిని తట్టుకొని దేవుణ్ణి హత్తుకొని ముందుకు సాగాలి. అప్పుడు ఏమంటావు? కొన్ని నువ్వు అడిగిన ఇస్తాడు, కొన్ని నువ్వు అడిగిన ఈడు, కొన్ని లేని ఇస్తాడు, కొన్ని ఉన్నది ఇస్తాడు. ఏ చేసినా నీకు స్తోత్రం. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన అన్యాయస్తుడు మాత్రం కాడు. ఒక్కటి నమ్ము, ఆయన అన్యాయస్తుడు మాత్రం. ఆయన 100కు 100% ఏది కోరిందా నీ మేలు కోసం, నీ మెప్పు కోసం, నీ ఘనత కోసం, నీ కిరీటం కోసమే ఆలోచిస్తాడు. అదైతే పక్క. అదొకటి అర్థం అయితే ఎప్పుడు చిరునవ్వు నిన్ను వదిలిపెట్టదు. హ్యాపీ, సంతోషంగా ఉంటాం. అర్థమైందా? సమస్య లిస్ట్ రాసుకొని కూర్చొని రాసుకుందరు అనుకో, మీ బుర్ర పోయింది. అన్ని విషయాలు వస్తాయి నేను చెప్తే రాసుకుంటా. దేవునికి మహిమ. మరి ఏం చేయాలా? దిగులు పడి కుమిలిపోవాలి. పోరాటం, ఆటుపోట్లు, సాగిపోదాం, ఆయనే చూసుకుంటాడు. అంతే. కాబట్టి పోరాటంలో మీకుంటే నాకుండే ఉంటాయి. ఎంత చెట్టుకి నిజం చెప్పండి, మీకు ఎక్కువ పోరాటం, నా ఎక్కువ పోరాటం? పెద్ద చెప్పాలి. కూర్చొని కుమిలిపోతే ఏడితే మొత్తుకుంటే ఎవరు ఏడవాలా? ఆగిపోయారేంది? నువ్వే అనండి. ఎందుకంటే నా పని చేయను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా దేవుడు సమర్థుడు, నా దేవుడు చాలినవాడు. కాబట్టి ఆయనే చూసుకుంటాడు. అనుమతించిన దేవుడే తప్పించగల ఇరుకుల విశాలత
అందరికి వందనాలు. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, కాస్త నవ్వండి, నిజంగా నవ్వండి, మనస్ఫూర్తిగా నవ్వండి, హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఏ వచ్చినా నీ ప్రతాపాన్ని చూపించడానికే సిద్ధంగా ఉండు. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. సెలవు. నా కోసం కూడా ప్రార్థన చేయండి. మీరే ఒప్పుకున్నారుగా పోరాటాలు మాకంటే నీకే ఎక్కువ అని. జయం రావాలని చేయండి. రైట్.